తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బ్రాహ్మలయ్యుండి వేద పాండిత్యం నేర్చుకున్నటువంటి వారు ఈ పంచమకారాల వైపుకి ఎందుకు వెళ్ళాలి? ఆకారాల సృష్టి అది. ఇందులో ఏమంటే కొన్ని విశేషమైన సిద్ధి మంత్రాలు ఉన్నాయి. శాభర మంత్రాలు ఉంటాయి. ఆ సాధన శ్మశాన వాటికల్లో దుష్ట సంహారం చేసేందుకోసమై కాళీ, దుష్ట సంహారం చేసేందుకోసమై బగళాముఖి. అవన్నీ కూడా జనాలు సాత్వికంగా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ తీవ్రత అక్కడ రాదు. పరమేశ్వరుడు ఆపుతున్నటువంటి ఆ భూతాలన్నిటితో కూడా ప్రయోగాలు చేసి భగవంతుడికి అతీతంగా ఆ రాత్రి వేళలో శ్మశానంలో పూజలు ఎందుకు చేయాలి? దుష్ట మాంత్రికులు వీళ్ళు ఏం చేస్తారు? స్వార్థం కోసము, స్వభావం కోసం, వాళ్ళకి ఏదో పొందాలని చెప్పి చేసేవాళ్ళు. అలాంటి చేసే వాళ్ళ కోసమే నేను ఉండేది. దాన్ని తీసే దానికోసం నేను శ్మశానంలో కూర్చొని ఈ మధ్య కాలంలో విపరీతంగా మాకు మందు పెట్టారని లేదా ప్రయోగం జరిగిందని ఈ ప్రయోగాన్ని నివారణ చెందించే వాళ్ళ చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు పెడుతున్నా కానీ తిరిగి మళ్ళీ సాధారణంగా సాత్వికంగా దక్షిణాచారంలో జరిగేటువంటి హోమాలు జపాల వల్ల తగ్గుతున్నాయి. నాన్ బ్రాహ్మణ్స్ అంతా కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చేసేసి వాళ్ళే హోమాలు చేసేది, పూజలు చేసేది. శ్మశానంలో ఏమైనా అతీతమైనటువంటిది అద్భుతమైనది చూసారా? శ్మశానంలో సాధన ఏంటంటే అర్ధాయుషులో చనిపోయినారు. వినాకారణం మనిషి చనిపోడు. వినాకారణం లేదే మనిషి చనిపోడు. ఈ శ్మశాన విద్యలో నేను చెప్తున్నా కదా, ఒక ప్రేతం ఏడ్చేది, బాధపడుకునేది, నన్ను ఇట్లా చంపేసరి. ఒక అమ్మాయి నేను చెప్తాను, అమ్మాయిని 5 మంది రేప్ చేసి చంపేసినారు. వాళ్ళ తల్లిదండ్రులకి అమ్మాయి 2 రోజులు లేదు డైరెక్ట్ గా మాట్లాడుతుంది ఆమెను వాళ్ళతో. వాళ్ళ నాన్నగారు చెప్పేది ఉంది, అది మహాపాపం. బలి లాంటివి చేయాలి అన్నప్పుడు మీరు ఎలా చేస్తారు? బలి ఇలాంటివి చేయాలంటే వేరే వాళ్ళతో వాళ్ళకి చేయమని చెప్తాము, వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాము. ఇప్పుడు రోజు అక్కడ రోడ్లో వెళ్తే యాలాడి తీసుంటారు అన్ని, అంటే అన్ని కొట్టి అది చేస్తారు. దానికి ఒక కారణం లేదు, దాన్ని తినేది అంతే. తినేదానికి కారణము మాంసం ముట్టుకోకూడదు, ఎందుకంటే శవం అదే. ఒక జన్మ నుంచి వచ్చినటువంటి కర్మ ఈ జన్మలో అనుభవించాల్సింది, వాటిని మనం ఆపలేం కదా. ఈ మంత్రాలు తంత్రాలు ఎందుకు అయితే? యంత్రాలు ఎందుకు? ప్రయోగాలు ఎందుకు? విధానాలు ఎందుకు? సిద్ధులు ఎందుకు? ఎడమ చేత్తో పూజలు చేస్తారు, మాంసాన్ని ఎంగిలి చేసి హోమంలో వేస్తారు. ఇష్టానుసారము, ఇష్టాన్ని కొద్ది చేసుకుంటే అది వామాచారం కాదు. అది మరి మీరు దేశం కోసం శాంతి హోమాలు చాలా మంది చేస్తారు, అట్లా ఏమైనా చేయొచ్చు కదా మీకు అంత శక్తి ఉంటే? 5 సంవత్సరాల నుంచి నేను యాగం చేస్తా వస్తాను. శాంతి కొరకై దేశము సుభిక్షంగా ఉండాలా, గోహత్య నిషేధం కావాలా. అయినప్పటికీ గోహత్య ఎక్కడ ఆగట్లేదు కదా. ఆంపించాలా మనం అంతా చేరి. ఆగలేదు అంటే తినేవాళ్ళు చాలా మంది అయిపోయే కొద్దీ, మనం వదిలే కొద్దీ అవి చాలా అయిపోతాయి. మీరు పూజ చేసేటప్పుడు ఏమైనా శక్తులు కనిపించడం, రావడం లాంటివి జరిగినాయి? అమ్మవారు సాధన చేసినప్పుడు నేను శివాలయంలో సాధన చేస్తాను. నీళ్ళ మీద పద్మాసనం వేసుకుని దీపం పెట్టుకుని ప్రయోగం చేసినప్పుడు వీరికి దశమహావిద్యాల్లో 4 దేవతల పేర్లు, 4 శ్లోకాలు చెప్పేసి వీళ్ళు చేసేది పక్క ఒక బిజినెస్. ఎవడో చెప్తాను లేదా, 4 చేసేదానికి 40 మందికి పేరు. నమస్తే, నేను మీ బాలచంద్ర శర్మ. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. అత్యాధునిక యుగంలో విపరీతమైనటువంటి హైందవ ధర్మం ఇప్పుడిప్పుడే విస్తృతంగా వ్యాపిస్తున్న రోజుల్లో కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా విపరీతంగా ఆదరణ చేస్తున్నటువంటి రోజుల్లో అసలు మన హైందవ ధర్మంలో కౌలాచారం అంటే ఏంటి, వామాచారం అంటే ఏంటి, దక్షిణాచారం అంటే ఏంటి, వీటి మధ్యలో ఉన్నటువంటి భేదాలు ఏమిటి అనేటువంటి కన్ఫ్యూజన్లో జనాలందరూ చాలామంది ఉన్నారా? ఆ యొక్క కన్ఫ్యూజన్ పోవడానికి మనం ఏం చేద్దాం? అలాగే ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్నటువంటి వారు పరమతాలకు వెళ్ళేదానికి కారణం కూడా ఇవే అవుతున్నాయా? వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ విద్యావిభూషణ్ సందీప్ శర్మ గారు. నమస్కారం శర్మ గారు. నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. అయితే మన యొక్క హైందవ ధర్మంలో ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు మనం చెప్పినట్టుగా దక్షిణాచారం అంటే, వామాచారం అంటే, కౌలాచారం అంటే ఏమిటి, అసలు వాటి మధ్యలో వ్యత్యాసం ఏంటి అనేటువంటి జనాలకు చాలా మందికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్. సో దీని గురించి మీరు ఎలా చెప్తారు? చూడండి, ఈశ్వరుడు పంచముఖాలుగా ఉంటాడు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. సద్యోజాతుడు. ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమథనాయ నమః, సర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః. వామదేవుడు స్వామి.
అఘోరేభ్యోత ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. అఘోరుడు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. రుద్రుడు తత్పురుషుడు. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. అంటే ఈశానుడు. విశేషంగా ఈశ్వరునికి రాజస, తామస, సాత్విక పూజలు జరుగుతాయి. దేవాలయాల్లో అంతా కూడా మనకి నిత్యారాధన, షోడశ ఉపచారాల ద్వారా జరిగేటువంటిది ఆవాహన, ఆరాధన, అర్చన, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, ఇవన్నీ కూడా గో అంటే సాత్వికంగా గోవు ఎలాగైతే దాని ధర్మంలో వెళ్తాయన్నమాట. ఇక్కడ ఇంకొకటి వామాచారం అనగా కౌళాచారం. కౌళాచారం అంటే అమ్మవారి యొక్క స్వరూపాలు చెప్తా ఉంటారు. అమ్మవారు రౌద్రి అయి ఉంటుంది, భైరవి అయి ఉంటుంది, సాత్వికంగా దుర్గి స్వరూపంలో ఉంటుంది. సో దీన్ని యంత్ర మంత్ర తంత్ర ఆరాధన చేసేదాన్ని మనము దక్షిణాచారం అని అంటారు. రాజస విద్య అని చెప్పచ్చు. మనం శ్రీ విద్యా ఉపాసన చేస్తాము అమ్మవారికి 64 కళలో. చతుషష్టి ఉపచారాఢ్య చతుషష్టి కళామయి అమ్మవారు ఆధిపత్యంగా ఉంటుంది. ఎలా అంటే నవ ఆవరణాల్లో ఉంటుంది, 9 ఆవరణాల్లో. మొదటి వచ్చేదైతే సర్వసిద్ధిప్రద చక్రం, సర్వాశా పరిపూరక చక్రం, సర్వార్థ సాధక చక్రం, సర్వరోగహర చక్రం. ఇవన్నీ ఏం ప్రతిపాదన చేస్తున్నాయి? మనిషికి వచ్చేటువంటి కష్టాలకి అమ్మవారు స్వరూపంగా విశేషమైనటువంటి ఆవరణ శ్రీచక్రంలో విశేషం. దీన్ని రాజస విద్య అంటారు. కౌళాచారంకే వస్తుంది ఇది. ఇంకా వామాచారం అని వచ్చినప్పుడు వామాచారంలో ఏమైతే కౌళాచారంలో ఉన్నట్టే ఉంటాయి. అక్కడ యంత్రాలు ఉంటాయి, ఔషధం ఉంటుంది, ఒక క్రియ ఉంటుంది. ఇది నిగూఢంగా చేసే క్రియ. ఎందుకు నిగూఢంగా చేస్తామంటే దీన్ని అందరికీ చూపించేది అట్లా కాదు. ఇది ఇప్పుడు నేను చేసిన సాధన ఎవరైనా చూస్తే దాన్ని వేరే వాళ్ళ కళ్ళు పడితే దానికి ప్రయోగం అంత విశేషంగా ఉండదు. ఒక్కరే సాధన చేసేదానికి, నలుగురిని పెట్టుకొని చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఆ విధంగా వామాచారం అంటే ఆకర్షణ, స్తంభన, విద్వేషం, శ్మశాన, మారణ, మోహనాలు, ఇందులో ఇవి వస్తాయి. అక్కడ దేవతను ఆరాధన చేసేది మన దగ్గర ఉండేటువంటి ఉపచారాల ద్వారా. ఇక్కడ ఆరాధన చేసేది మనకి పర్టికులర్గా ఒక అమ్మాయి అంటే మంచి ఫ్యామిలీ ఒక అమ్మాయి మంచిగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మంచిగా చక్కగా ఉన్నటువంటి, సమాజంలో మంచి పేర్లు తెచ్చుకున్నటువంటి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక అచానక్గా అమ్మాయిని ట్రాప్ చేస్తారు, వశీకరణం చేసే ట్రాప్ చేస్తారు. అమ్మాయికి సర్వస్వము ఆయనే, ఇంట్లో వాళ్ళని ఎదురేసుకుంటుంది, ప్రతి ఒక్కరిని ఆయనకి అది ఇడిసి సర్వస్వం ఇంకా లేదు, ఇంకేమీ అనుకోదు. అయితే యథార్థమైతే ఇంటర్ క్యాస్ట్ ఉంటుంది. ఇట్లాంటి సమస్యలకంతా కూడా వశీకరణం అనేది విశేషంగా ఉంది. వశీకరణ దేవత. అందులో కూడా రాజా వశీకరణమని, మారణాంతక వశీకరణమని, అంటే కలిసి స్త్రీ పురుష వశీకరణమని, ఇలాంటివి ఆకర్షణలో వస్తాయి. అంటే వామాచరణలో మొదటి విద్య ఆకర్షణ. అందులో సుగంధ ద్రవ్యాలు, కస్తూరి కాయలు, అయిన తర్వాత ఇలాంటివి ఔషధాలని అక్కడ వాడి మనము ఆ ప్రయోగాన్ని చేస్తాము. అదేవిధంగానే ఇట్లా ఆకర్షణ అయిన తర్వాత మనకి స్తంభనం, అనారోగ్య పాలవుతున్నారో ఎంత ఏం చేయించినా వాళ్ళకి హాస్పిటల్లో కానీ ఇంకోటి కానీ అట్లే బెడ్ రిటర్న్ అయిపోయి 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ అట్లే ఉండిపోయి అట్లా వాళ్ళకి స్తంభన ప్రక్రియ అంటే నిలిపేటువంటిది, ప్రాణశక్తిని, జీవశక్తిని, వాళ్ళ వర్చస్సు నిలిపేటువంటి శక్తి స్తంభనం అది. దీన్ని మనము అగ్నిస్తంభనం చేయొచ్చు. సాధన చేసే విధానం అగ్నిస్తంభన, పంచాగ్ని పెట్టుకొని మధ్యాహ్న కూర్చొని మనం దానికి మండలం కూర్చొని చేసేది సాధన ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ జీవం వస్తుంది ఆయనకి. ఇప్పుడు అచానక్గా వాళ్ళకి ఏమి బాగుంటుంది, అంతా బాగుంటుంది, అచానక్గా వాళ్ళకి పెరాలసిస్ కావడము, దానికి రీజన్స్ ఉన్నాయి. అయితే అదొకటే రీజన్ కాదు పెరాలసిస్ రావడానికి. మళ్ళీ హాస్పిటల్ బెడ్ రిటర్న్, కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాయి, కాళ్ళు చేతులు వర్క్ కావు, ఉన్నట్టుంటే చిన్నగా జోమ్ స్టార్ట్ అవుతుంది, నిదానంగా అది పైకి పాకి ఏమవుతుంది, కాళ్ళు పని చేయకుండా పోతాయి. దానికి స్తంభనం అని చెప్పేసి అమ్మవారి బగుళాముఖి దీనికి అధిష్టాన దేవత. బగుళాముఖి పరవిద్యా భక్షిణి, పరవిద్యని హరించి శత్రువుల బుద్ధిని, మనస్సుని, మేధస్సుని, సర్వదుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ఎవరైతే సర్వోచ్చంగా ఉన్నటువంటి దుష్టులు ఎవరున్నారో అంటే వైర్యులు ఎవరున్నారో వాళ్ళ వాక్కు అంటే వాళ్ళు ఏమి ఇక్కడ ఇంకొక మాట ఏదైనా కృత్యాలు చేయకుండా ముందుగానే అమ్మవారు అరికడుతుంది, స్తంభనం చేస్తుంది. వీటికి కంపల్సరీ పంచమాకారాలు అవసరమా? లేదు, అది ఎలా చెప్పారంటే ఇటీవల కాలంలో ఏమంటే పంచమాకారాలు నేను స్టార్టింగ్ చెప్పాను 4 ఏళ్ళ వెనక నేను మీడియాలో ఉన్నప్పుడు దాని గురించి చెప్పాను, పంచమాకారాల స్థితి గురించి.
అయితే విధానం ఇట్లాంటిది, దాటుకొని వెళ్ళాలంటే కూడా దానికి ఒక జీవితం సరిపోదు. మరి బ్రాహ్మలయ్యుండి వేద పాండిత్యం నేర్చుకున్నటువంటి వారు ఈ పంచమకారాల వైపుకి ఎందుకు వెళ్ళాలి? అసలు అవసరం ఏంటి? అవసరం లేదు. అది విధానం ఏది? పంచమ ఆకారాల సృష్టి. అది ఎలాగా? మంత్రం ఎలాగా మనకి తెలిసిన. ఇందులో ఏమంటే కొన్ని విశేషమైన సిద్ధి మంత్రాలు ఉన్నాయి. శాభర మంత్రాలు ఉంటాయి. ఆ సాధన శ్మశాన వాటికల్లో నీళ్ళ మీద తూర్పుకు పారే నది, దక్షిణకు పారే నదిలో సిద్ధి చేయడం ఉంటుంది. అదైన తర్వాత ఈ ఎత్తైన ప్రదేశాలు అవన్నీ ఉంటాయి సిస్టమ్. అది పంచమకారాల్లో మంత్రం ముఖ్యం, కీలక పాత్ర. ముద్ర కీలక పాత్ర. మీకు అన్ని ముద్రలు తెలుసు మీకు, ఎందుకంటే మనం ఒకటే దీంట్లో ఉన్నాయి కాబట్టి మనకు అన్ని నేర్పించుంటారు. ప్రాణప్రతిష్ఠ చేసే ముద్ర, సంపుటీకరణ చేసే ప్రతి ఒక్కటి ముద్ర ఉంటుంది. సుముఖ సపుటం చేయు వితతం విశ్రుతంతత, ఇలాగే కొన్ని ముద్రలో అక్కడ కూర్చోవాల్సి ఉంటుంది. ధ్యానం దాన్ని నిగూఢంగానే, చాలా తీవ్రంగానే అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది అంత సామాన్యంగా అది ఎవరికి సాధన లేదు. అయితే చెప్తున్న బ్రాహ్మణులై ఉంటే వేదం ఎక్కడి నుంచి శురువైంది? భాగదేయేన ఇవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా ఆహా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. మనకి యజ్ఞోపేతం వేసినట్టు ఫస్ట్ మూడులాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా కాళీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి యొక్క అమ్మవారు స్వరూపాన్ని చెప్పిస్తారు. మనకి ఆవాహన మనం రోజు సంధ్యావందనం చేస్తాం, సూర్యునికి అర్ఘ్యం వదులుతాం, జపం చేస్తాం, సిద్ధిని సాధిస్తాం. అక్కడ శ్రియమావాహయామి బలమావాహయామి అగ్నిర్ముఖం బ్రహ్మ శిరః విష్ణు హృదయగం రుద్రశిఖా పృథివీ యోని ప్రాణోపాన వ్యానో దాన సమాన స ప్రాణ శ్వేతవర్ణ అట్లా వస్తుంది. ఈ మహావిద్యల్లో శాబర మంత్ర విద్యల్లో ఏంటంటే సిస్టమ్, దానికి ఒక్కొక్క గురువు మార్గం ద్వారా ఖచ్చితంగా పంచమకారాల వల్లనే వెళ్ళాలా. పంచమకారాలు వెళ్ళాలంటే చూడండి, కొంతమంది సిద్ధి యోగి పొంది ఉంటారు సిద్ధి. ఈ సిద్ధి పొందేటువంటి క్రమంలో కూడా నేను తెలుసుకున్న కొంతమంది ఏమిటంటే మొత్తం అంతా కూడా దిగంబరంగా గురుముఖంగా ఆయన నీటిలో ఇక్కడ వరకు కూడా నీటిలో కూర్చోబెట్టి మంత్రోపదేశం చేసి అగ్ని దగ్గర కూడా కూర్చోబెట్టినప్పుడు దాంట్లో నుంచి ఏ దేవతకైతే మనం ఆవాహన చేసుకొని మంత్రం నేర్చుకోవాలనుకుంటున్నామో ఆమె ముందు కొంతమంది మొత్తం అంతా మనకు కల్పన చేసేటువంటి వాటిని పంపించి డిస్టర్బెన్స్ చేసి తర్వాతకే అసలైనటువంటి దేవత వస్తుందని, ఆ క్రమంలో భయపడి పారిపోతే రాదు. ఇలాంటి సిద్ధులన్నీ ఉంటాయా? 100% ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, అమ్మవారు కాళీ అమ్మవారు ఎలాంటి విశేషం అంటే సాక్షాత్తు మహాశివుణ్ణే ఆమె సమ్మోహనం చేసేటువంటి మహాకాళి. ఈ అమ్మవారు గౌరీ స్వరూపం, శత్రు సంహారానికయ్యే మనకి పుట్టినది. అదేవిధంగా ఈ ప్రపంచంలో భూమి మీద ఎప్పటికీ కూడా దుష్టులు అనేది ఉండే ఉంటారు. దుష్ట సంహారం చేసేందుకోసమై కాళీ, దుష్ట సంహారం చేసేందుకోసమై బగళాముఖి, దుష్ట బుద్ధులు ఈ అపరిమితమైన ఇవి ఉంటాయి, కామ క్రోధ మద మాత్సర్యాలు అతిరేకమైనప్పుడు అవన్నీ కూడా జనాలు సాత్వికంగా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ తీవ్రత అక్కడ రాదు. దీనికి ఆచారంలో ఏం తెలుసా, విశేషంగా ఋతువులు చెప్తున్నారు. పొద్దున 6 గంటల నుంచి 9 గంటలకి శాంతి కార్యక్రమాలు, జపాదులు ఇత్యాదులు. 9 నుంచి 12 మనము రెగ్యులర్ హోమం కానీ ఇలాంటివి. రాత్రికాలం మనకు వచ్చినప్పుడు అయితే 12 నుంచి మళ్ళీ 3కి వేరే ఆ ఋతువు, 3 నుంచి 6కు. మధ్యాహ్నం అయితే రాత్రి ఉంటుంది కదా, అది అద్భుతమైనటువంటిది. ఎందుకంటే మనకి ఇడీ విశ్వం బ్రహ్మాండం అంతా ఎట్లుంది కనపడుతుంది, మనకి నల్లగా కనపడుతుంది. అమ్మవారిని అందుకే కాళరాత్రి అవతారంగా స్వరూపంగా అవుతారు. అమ్మవారిని ఆరాధన చేయాలంటే కఠోరంగా ఉండాలి. మరి ఇప్పుడు ఎట్లా సంహారం చేసింది అమ్మవారు? రక్తాన్ని స్వీకరించింది. అలాంటప్పుడు వాసన అని ఉంటుంది. ఇప్పుడు కుక్కలు ఉన్నాయి, దానికి ఏదన్నా ఎక్కడన్నా కానీ అడవిలో కూర్చున్నప్పటికీ కూడా అవి మనకి వస్తాయి. కొన్ని ఉంటే అవే వచ్చినప్పుడు శక్తులు రావా? వస్తాయి. దాని సిద్ధి, సాధన, దిక్కు, మంత్రం సిద్ధి అయి ఉండాలి. కవచం ఉండాలి. మొదలుగా మనిషికి ఏదానికైనా మొదటికి వెళ్ళాలి అంటే కవచం అనేది ఏర్పడించుకోవాలి. ఆ దేవత కవచం ఉన్నప్పుడు మనకి శరీరంలో ఉన్నట్టు ప్రతి అంగాంగాల్లో, అంశంలో, అనే దాంట్లో కూడా అమ్మవారు పూర్తిగా విరాజమానం అవుతుంది. అప్పుడు మనకి ఇంటిమేషన్లు దొరుకుతాయి. అంటే చెప్తా వస్తున్నాను అమ్మవారు. ఇప్పుడు శుభాలు, అశుభాలు, గ్రహాలు, భూతాలు, పిశాచాలు ఇలాంటివన్నీ కూడా
మీరు అక్కడ కాలరాత్రి నివారణ చేసేది శ్మశానంలో చేసేటువంటి పూజలు వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి భూతనాథుడు అని అంటాం స్వామిని. అంటే భూతాలు ఏవి కూడా ఊరి మీదకి రాకుండా ఆయన అక్కడ దండం పట్టుకొని ఉంటాడు, రానివ్వరు అని. మరి అలా ఆ పరమేశ్వరుడు ఆపుతున్నటువంటి ఆ భూతాలన్నిటితో కూడా ప్రయోగాలు చేసి భగవంతుడికి అతీతంగా ఆ రాత్రి వేళలో శ్మశానంలో పూజలు ఎందుకు చేయాలి? చేస్తారు అంత దుష్టులు. అందుకే దుష్ట మాంత్రికులు ఉన్నారు. దుష్ట మాంత్రికులు వీళ్ళు ఏం చేస్తారు, స్వార్థం కోసము స్వభావం కోసం వాళ్ళకి ఏదో పొందాలని చెప్పి చేసేవాళ్ళు. అలాంటి చేసే వాళ్ళ కోసమే నేను ఉండేది, దాన్ని తీసే దానికోసం నేను శ్మశానంలో కూర్చొని సాధన చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం, మనకి పరోపకారార్థం వహంతి నద్యాః, పరోపకారార్థం ఫలంతి వృక్షాః, పరోపకారార్థం ఇదం శరీరం. ఉపకారం వాళ్ళందరూ చూసుకునే వాళ్ళు ఎవరు? మీరు చాలామంది చూసింటారు. అవునండి, ఎంతో మంది కష్టాలు. అస్సాంకి వెళ్తే కూడా మనకు అక్కడ అది లీగల్ గా చాలా మంది శ్మశానంలో చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. అంతకు ముందు కూడా మీరు ఎక్కడో ఒక 2-3 ప్రోగ్రామ్స్ లో చెప్పినప్పుడు వాటి నుంచి నేను కూడా ఇలా కొన్ని రకాలైనటువంటి పూజలు చేశాను, నేను విని ఉన్నాను, లాభం పొందా నేను దాన్ని. ఓకే, చాలా విశేషమైన నా క్వశ్చన్ అదే అనమాట. భూతనాథుడిగా స్వామివారు అక్కడ ఉన్నప్పుడు మనం ఎలా వాటి నుండి మళ్ళీ మనం ఏదైనా శక్తిని తీసుకోవడం వల్ల, ఇప్పుడు ఓకే దాని వల్ల మనం ఏదైనా మంత్రం మనకు సాధారణంగా దక్షిణాచారంలో చేసేటువంటి పూజాది క్రతువుల్లో ఏదైనా సరే పూజ చేసినప్పుడు మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, ద్రవ్యహీనం అని చెప్పి చెబుతాం. వాటికి సంబంధించి ఏదైనా ఉంటే పురంహిత పురోహిత, ఊరు మంచి కోరుకునేవాడు బ్రాహ్మడు కాబట్టి తను తీసుకుంటాడు, ఓకే బానే ఉంది. మరి ఇక్కడ ఎవరికి వెళ్తుంది అది? ఒకవేళ నెగిటివ్ అయితే మీకంటే యజమానికి కూడా అవుతుంది అని లేదు. యజమానికి కదా, ఫస్ట్లో స్టార్టింగ్లో చూడండి, మనకి ఈ విద్యల్లో వామాచార విద్యల్లో లోపాలు రాకూడదు. మంత్రలోపము, క్రియాలోపము, న్యూన్యాతలు ఏమీ రాకూడదు, అక్షర లోపం ఏమీ ఉండకూడదు. అవి ఏమైనా వస్తే ఎవరికి వెళ్తాయి? అవి స్టార్టింగ్లో గురువులు చెప్పిస్తారు. ఫస్ట్ ఒకదానికి సిస్టమ్ ఉంటుంది. మనం ఎట్లా ఒక గణపతి హోమం చేయాలి, నవగ్రహ హోమం చేయాలి. ఎట్లా షురూ చేస్తాం మనం? సంకల్పం చెప్పుకుంటాం, కలశారాధన చేస్తాం, ఇట్లా వెళ్తాం కదా. అయిన తర్వాత పుణ్యాహము, నాందీలు ఇట్లాంటివి చేసుకుంటూ వెళ్తాం. అట్లే కూడా దానికి కూడా కఠోరమైన దీక్ష ఉంది. అజ్ఞాతంగా ఉండాలి, సూర్యారాధన నిత్యోపాసన చేయాలి. దేవత దేవత అయితే ఆయనను వరించింది, ఏ దేవత అయితే ఆయనకు సిద్ధి కలిగిందో ఆ దేవతకి తర్పణాలు, జపాలు ఇవి చల్లి. అట్లా ఈ 3 విద్యలను అమ్మవారిని ఆరాధన చేసేదాని వల్ల ఏ మనిషికైనా ఏ సంకష్టం వచ్చినా, ఎటువంటి ప్రాణాపాయ స్థితులు, ఎటువంటి అపఘాతాలు, ఎటువంటి అడ్డంకాలు వచ్చినా, అడ్డులు వచ్చినా కూడా ఈ 3 విధానాల్లో చేసేదాని వల్ల బగలాముఖిని అమ్మవారిని 3 విధాలా చేసే ద్వారా వాళ్ళకి శ్రేయస్సు కలుగుతుంది, ఇష్టార్థాలు నెరవేరుతాయి. ఈ 3 విద్యలు విభిన్నంగా ఉంటాయి. అయితే మహాశక్తి ఒక్కొక్కరికి ఒక విధంగా చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా డిపెండింగ్ అపాన్ వాళ్ళ సమస్య ఏంది, ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, మూలం ఏంది. గతంలో కొంతమంది ఈ వామాచారానికి సంబంధించి చాలా మంది చేయించుకొని, నాకు తెలిసిన వాళ్ళు ఒక కన్ను మొత్తంతో పక్కకు జరిగిపోయి, ఒక కాలు చేయి పని చేయక, అంటే ఎవరైతే చేశారో వారు సరిగ్గా చేయకపోతే ఎఫెక్ట్ పడ్డటువంటి యజమానులను నేను చూశాను. మరి దానికి ఎలా మనం అది కరెక్ట్గా ప్రయోగం చేయలే. దాన్ని అట్లా చేసినప్పుడు దాన్ని బిరుసు కొడుతుంది. ఎప్పుడు కూడా చూడండి, శక్తిని ఆరాధన చేసినప్పుడు, దేవిని ఆరాధన చేసినప్పుడు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల్లో అమ్మవారు ప్రత్యక్షం ప్రకటమవుతుంది. చేసేటప్పటికి చంచలమైనప్పుడు అయితేనే ఉంటుంది అది. ఎందుకంటే ఆ స్థానం అలాగుంటుంది. చంచలమైనప్పుడు ఆ ప్రాస రాదు, ఆ ప్రాస రాదు అనమాట. అప్పుడు ఏమంటే ఎవరో సడన్గా పెద్ద ఆకారం కనపడేది, ఆ అమ్మవారే ఆకారాల్లో కనపడేది, ఆయనకు భయమై ఇట్లా. కొంతమంది చాలామంది నా సాధన చేసే దాంట్లో ఎర్రోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, అర్ధంలో చనిపోయిన అర్ధాయుషు పడిన వాళ్ళు ఉన్నారు, అర్ధాయుషులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఏమంటే విధానం ఏమంటే ఏది కూడా అంతే గురుముఖంగా వస్తేనే అది విశేషంగా దానికి ఒక అధికారం అనేది వస్తుంది. ఆ విధంగా ఈ మధ్యకాలంలో విపరీతంగా మాకు మందు పెట్టారని లేదా ప్రయోగం జరిగిందని, ఈ ప్రయోగాన్ని నివారణ చెందించే వాళ్ళ చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు పెడుతున్నా కానీ తిరిగి మళ్ళీ సాధారణంగా సాత్వికంగా దక్షిణాచారంలో జరిగేటువంటి హోమాలు, జపాల వల్ల తగ్గుతున్నాయి. అంటే ఒక రకంగా జనాలని ఇది భయపెట్టేటువంటి ప్రక్రియగా మారుతుంది, ఏదో ఒక చెప్పుకోలేనటువంటి ఒక బిజినెస్ సంబంధించినటువంటిగా మారుతుంది కదా. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? విద్య లేకుండా అవిద్యని ప్రయోగిస్తే ప్రయోజనం లేదు. అది నమ్మే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది దగ్గరికి పోయి వచ్చినాం స్వామి, చాలామంది దగ్గరికి పోయి వచ్చినాం గురువుగారు, ఇట్లయింది, ఇట్లా జరిగింది, నేను చేసిన ద్వారా మళ్ళీ వాళ్ళకి సాల్వ్ అయింది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. చూడండి, చేసే క్రియ అందరికీ రాదు, అందరికీ సిద్ధించదు. దానికి సిస్టమ్ ఉపనయనం మనకి ఎలా చేస్తారో అట్లా అందరూ చేయలేరు ఇవి.
అందరూ చేరేదానికి సంబంధించినవన్నీ నియమాలు నిబంధనలు అన్నీ ఉంటాయి. దాని ప్రకారం చేస్తే సరిపోతుంది. మనకి ఈ దాంట్లో లేదు ఆ దాంట్లో ఉత్తమం అనేం లే అనేది చూడండి, వాళ్ళ స్థితిగతుల బట్టి మనకి దక్షిణాచారం ఉత్తమం అంటే దానికంటే కౌలాచారం ఉత్తమం అంటాం. కౌలాచారం ఉత్తమం అంటే వామాచారం అత్యుత్తమం అంటాం. మనకి ఉడ్డీష తంత్రం అని ఒక రెఫరెన్స్ బుక్ ఉంది, మీకు చెప్తున్నా, ఉడ్డీష తంత్రం అని. ఈ ఉడ్డీష తంత్రంలో విధానాలన్నీ చెప్తా వస్తారు ఎలాగని. అంటే అది ఏమంటే మైథునం అనే క్రియ ఏంటంటే అది త్రికోణంలో ఉండేటువంటి యోని. త్రికోణాత్మకంగా మన విశ్వం అంతా ఎట్లయిందో మనకి అమ్మవారు ఎట్లుంటుంది, పూర్తి ఇది శ్రీచక్రంలో పూర్తిగా మేరు స్థితిలో ఉంటుంది కదా, త్రికోణంలో మేరు స్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా సాధనకి ప్రత్యేకమివి. ఇట్లా చేసి నీకు మంచిది అయిపోతుంది అది కాదు. ఇది వామాచారం అనేది కఠోరమైనటువంటి దీక్ష, కఠోరమైనటువంటిది. ఎవరు అందరూ వెళ్ళలేరు దాంట్లోకి. ఇప్పుడు చేసేవాళ్ళు కూడా ఎంతవరకు చేస్తున్నారో ఊరికే మభ్య పెడతారు అంతే. నాన్ బ్రాహ్మిన్స్ ఇట్లా చెప్పచ్చు. నాన్ బ్రాహ్మిన్స్ అంతా కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చేసేసి వాళ్ళే హోమాలు చేసేది, పూజలు చేసేది, అధికంగా వాళ్ళే ఉన్నారు. ఏం కారణం దీనికంటారు? మనం ఎట్లా వాళ్ళని మనం అపోజ్ చేయగలం? ఇప్పుడు మీరు అన్నట్టుగా నాన్ బ్రాహ్మిన్స్ అని అన్నారు, మరి వాళ్ళు కాకుండా బ్రాహ్మిన్స్ ఎవరు కూడా అసలు ఇందులో ఎక్కువగా లేరు కదా. ఎందుకో మీరు ఆలోచించండి. మనకి గురుకులం ఉండేది, మనకిప్పుడు మన ఇంట్లో పద్ధతులు ఉన్నాయి. ఉపనయనం అవుతుంది, యజ్ఞోపీతం అవుతుంది, ఇంకా వేదము ఇంకా ఉంది అంటే మన ద్వారానే. ఎన్నో బుక్స్ అన్నీ కూడా కాలిపోయినాయి. మనకు సంబంధించిన ఎన్నో రహస్యాలన్నీ కూడా శిథిలమైపోయినాయి. కాల్చేసినారు దుండగులు, అంటే శత్రువులు, ముఘల్స్ వీళ్ళంతా ఉన్నారు కదా మనకి, మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. ఎప్పుడైతే అంటే చాలా ఈ వైదిక క్రియలు ఇవన్నీ ఉంటాయో అప్పుడు దేశాన్ని మనం పాలించలేము, ధర్మాంతరం చేయలేము. కానీ ఇప్పుడు మంత్రం అనేటువంటిది కేవలం ఒకరి ఆధీనమే కాదు. మంత్రం అనేటువంటిది శుచి శుభ్రత ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరికి అనేటువంటిది ఇప్పుడు బయట ఉన్నటువంటిది. హిందూ ధర్మాన్ని అందరూ పాటిస్తున్నారు. ఎవరైతే ఈ మధుమాంస భక్షణ చేయకుండా మంత్రం నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వారు కూడా నేర్చుకుంటూ మంత్రాన్ని నేర్చుకుంటున్నారు, హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మనం అట్లా ఒకరే మనం వెళ్ళాలి అని కూడా మనం చెప్పలేం. కానీ ఇక్కడ నా ప్రశ్న ఒకటే ఏంటంటే, ఈ మంత్రాలు ఈ యొక్క జనాలందరినీ కూడా భయపెట్టే విధంగా ఉండేటువంటివి, మరుగుమందు లాంటివి, ఇలాంటి ప్రయోగాలన్నీ కూడా జరిగాయని వారి నుంచి దండుకునే విధంగా, అంటే కంప్లీట్ గా జనాల యొక్క చూసేటువంటి విధానం మారిపోతుంది. అసలు అరే అయ్యో బాబు, ఇప్పుడు ఎవడన్నా క్రిస్టియన్ గా మారిపోతున్నాడు, కన్వర్ట్ అవుతున్నాడు అని అంటే వాడు ఏమంటాడంటే, మొట్టమొదలు వాళ్ళు మాకు మందు పెట్టారు, మేము మొత్తం అంతా కూడా వాళ్ళ వశీకరణలోకి వెళ్ళిపోయాము, అందుకనే మేము ఇంకో దాంట్లో కన్వర్ట్ అవుతున్నాము అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా అని మరలా ముస్లిమ్స్ కూడా చాలా మంది మన దాంట్లోకి వచ్చి వాడికి సంబంధించి ఇబ్బందులు క్లియర్ చేస్తుంది. ఇందాక కూడా మనం ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడుకున్నాం, మీకు సంబంధించిన క్లయింట్స్ లో కూడా కొంతమంది ముస్లిమ్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతుంది అని కూడా చెప్పారు. సో ఆ విధంగా నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లో మీరు శ్మశానంలో ఏమైనా అతీతమైనటువంటిది అద్భుతమైనది చూసారా? ఖచ్చితంగా. ఇంకా ఏమైనా మీ దగ్గర ఏమన్నా వచ్చినటువంటి క్లయింట్ బేస్ లో ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులతో వచ్చారు, ఎలా సాల్వేషన్ కి వెళ్ళాయి అనేటువంటిది ఏదైనా ఉంటే చెప్పండి. నాకు ముఖ్యంగా శ్మశానంలో శ్మశానంలో సాధన ఏదంటే, అర్ధాయుసులో చనిపోయి ఉంటారు. బినా కారణం మనిషి చనిపోడు, వినా కారణం లేదే మనిషి చనిపోడు. అట్లాంటివంటి ఏమైతే స్థానాలు ఉన్నాయో నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. అట్లాంటి స్థానాలు నాకు ఈ శివాలయము శ్మశానం ఉంది, మాదే అది సొంతం జాగలం. అక్కడ విశేషంగా ఒక సాధనని పెట్టుకుంటాం. వాళ్ళ స్వభావాలు గుణాలు మాకు తెలుస్తాయి. ఇట్లా ఏజ్ చూసి చనిపోయినాడు ఎట్లా ఉన్నాడో అని దాన్ని కూర్చొని మేము సాధన చేసినప్పుడు వాళ్ళు ఏడ్చుకోవడము, మాట్లాడడము, వాళ్ళ భావన చెప్పుకోవడము, ఇవన్నీ అవుతాయి. సంబంధించినది దానికి అందరూ కూడా దుష్ట అని. ఈ ప్రేతం అంటే చెడ్డవి కాదు. విశేషంగా వాళ్ళు ఈశ్వరునికి అధీనంగానే ఉంటారు, మంచి చేసేందుకోసమే ఉంటారు. వీళ్ళ ద్వారా కూడా మనం చాలా మంచి క్రియలని చేయించుకోవచ్చు. మీరు చూడండి ఎట్లా అంటే ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే, ఆ వస్తువు అక్కడ ఉండేది కనపడదు, మాయమైంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఈ భూతాలు ఇవన్నీ సరేనా. అక్కడ శక్తిని పొందించి అక్కడ అమ్మవారిని అక్కడ నా సాధనకి అనుగుణంగా కావాలి కదా, మనకి ఉండాలి. ఇప్పుడు నా పనులు చేయాలంటే నాకు శిష్యులు ఉండాలి మామూలుగా జనరల్గా. అట్లే నా శక్తులు పనిచేయాలంటే నాకు వీళ్ళందరూ ఒక భూతం ఉండాలి, ఒక ప్రేతం ఉండాలి. భూతాలను ఆధీనంలో పెట్టేసుకుంటారా? అవును. కానీ ఇందాక నా క్వశ్చన్ అది, అంటే మనము భగవంతుడిలో కలిసిపోయినటువంటి భూతనాథుడుగా ఉన్నటువంటి వారు కలిసిపోయిన వాళ్ళు వాళ్ళ మోక్షం అనుకోండి. ఇంకా భూతం ఎట్లయితుంది?
భూతాలు మిగిలిపోయిన వాళ్ళకి ఏమైతే ఉన్నాయో మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ ఆరాధన చేసుకోవడానికి వాళ్ళ గుంపుకి ఈశ్వరుడు, ఆరాధనకి ఈశ్వరుడు. అదే ఈశ్వరుడిని మనం చేయొచ్చు. అదే ఈశ్వరుని ఆరాధన చేసి నువ్వు ఈ పని చేసి పెట్టమ్మా, ఈ పని చేసి పెట్టాయా అని మనం దానికి బొమ్మను అంతా దానికి క్రియలు ఉన్నాయి. దాని ప్రకారం చేస్తే వాళ్ళు వచ్చి పని చేయిస్తారు. అటువంటి చాలా ఉన్నాయి ఇట్లాంటివి. కానీ ఇది చాలా మంది జనాల్ని భయపెడుతుంది కదండి. ఇప్పుడు ఉదాహరణకు భయపెట్టేదంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకుంటారో అది వాళ్ళకి సంబంధించింది. నా అనుభవాలు అయితే వాళ్ళైతే మేము రానిను కదా ఎవరిని, మేము నిగూఢంగానే చేస్తాం, అందరికీ చూపెట్టి చేపించేది కాదు. అవి మహావిద్యలు ఇవి. ఒక యజ్ఞము యాగం చేసి అందరినీ పిలిపించి సపరివారంగా పిలిపించి వాద్యం సమేతంగా మనము విరాజమానంగా చేస్తాం. ఈ శ్మశాన విద్యల్లో నేను చెప్తున్నా కదా, ఒక ప్రేతం ఏడ్చేది, బాధపడుకునేది, నన్ను ఇట్లా చంపేసరి. ఒక అమ్మాయి నేను చెప్తాను, అమ్మాయిని 5 మంది రేప్ చేసి చంపేసినారు. రేప్ చేసి చంపేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి అమ్మాయి ప్రేతం అనకూడదు అనుకుంటా. ఆ అమ్మాయికి వచ్చి ఇప్పుడు నేను ఆన్ రికార్డ్ కలిసి ఫోన్ చేయించిస్తాను ఏమైంది అని చెప్పేసి ఆ అమ్మాయికి నా వీడియో చూసి ఆ గ్రహం అనేది చెప్పింది, వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అంటే ఆయన చెప్పింది నేను చెప్తున్నా, మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి ఆ అమ్మ అదే మగుడు పెళ్ళామికి తన కూతురు వచ్చి చెప్తుంది. ఎట్లా చెప్తుంది ఆమె మృత్యు ఎట్లయిపోయింది, మీరు చెప్తున్నారు కదా ఇట్లా దాంట్లోకి అంతా ఎవరు ఏం చేయాలి ఇట్లా దాంట్లోకి. అప్పుడే ఈ ఆచార విచారం అంతా వస్తుంది. చూడు, ఆ అమ్మాయికి అండగా హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు జీవంతంగా ఉన్నాడు మనకి. సప్త చిరంజీవిలో హనుమంతుడు కూడా ఒకరు. ఇలాంటి అన్యాయం అయిపోయింది వాళ్ళకి. ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది కాబట్టి తను మళ్ళీ వచ్చి నాన్నగారు ఇట్లా తన సంస్కరణలన్నీ పూర్తయినాయి. తన సంస్కరణ అంతా పూర్తయి నేను వైదికంలోనే వాళ్ళకి హోమం అంతా చేయించి అమ్మవారిని కాళీ మూలమంత్రంతో జపాలు ఇట్లా చేసి దానాలంతా ఇప్పించి గో పూజ చేయించి వాళ్ళకి మహాయంత్రాలంతా ఇచ్చి వాళ్ళని పంపించడం జరిగింది. నాన్న మీరు వెళ్ళండి అని చెప్తుందంటే అంటే ఇక్కడ చూడండి, ఇది ప్రేతం కాదు, ఇది ఇట్లాంటి వాళ్ళకి భగవంతుడు ఉన్నాడు దానికి సాక్షి. వారిని ఎవరు పంపించారు మీ దగ్గరికి? వాళ్ళ అమ్మ వాళ్ళే వీడియో చూస్తా అంటే అమ్మాయి మృత్యు అయిన కాలమైన అమ్మాయి కూతురు వచ్చి 2 రోజులు లేదు డైరెక్ట్గా మాట్లాడుతుంది ఆమెను వాళ్ళతో. వాళ్ళ నాన్నగారు చెప్పేది ఉంది. అది మహాపాపము. చాలా బాధ వేసింది నాకు అది విషయం విని. ఇప్పుడు మరి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. మామూలుగా నేను అట్లా వాళ్ళకి కనపడుతుంది మాట్లాడుతుంటే నేను అంత సామాన్యంగా ఒప్పుకోను. కళ్ళారు చూసేంత వరకు చూడాలా, దాన్ని పరీక్ష చేయాలా, అప్పుడు దాన్ని స్వీకారం చేయాలా. అయితే తల్లిదండ్రులే నాకు ఇట్లా ఇది విషయం చెప్తానప్పుడు వీడియో చూపించి మీరు అక్కడికి వెళ్ళండి నాన్న, మనకి మంచిది అవుతుంది, మీరు అక్కడికి వెళ్ళి పూజ చేయించండి, ఆయనతో మాట్లాడండి అని చెప్పి 2 రోజులు తను చెప్పిందా? వీడియో చూపించి వీడియో చూపించి వాళ్ళిద్దరికి చెప్పింది. వాళ్ళు నన్ను వెతుక్కొని వచ్చారు మళ్ళీ నా ఆశ్రమానికి వచ్చింటే నేను ప్రయోగం చేసి ఇచ్చి 6 మంది పురోహితులను పిలిపించి వైదికం చేసి వాళ్ళకి అమ్మవారి కాళీ హోమం మూలమంత్రంతో కాళీ హోమం చేసి వాళ్ళకి పంపించాను. చాలా బాగున్నారు. చాలా. ఇప్పుడు మరి బలి లాంటివి చేయాలి అన్నప్పుడు మీరు ఎలా చేస్తారు? బలి ఇలాంటివి చేయాలంటే వేరే వాళ్ళకి ఇచ్చి చేయమని చెప్తాము. వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాము, వాళ్ళు కొనుక్కుంటారు ఎందుగాల్లో. అది కొనుక్కున్న తర్వాత వాళ్ళు నేను చెప్పిన విధంగా క్రియేట్ చేయండి, వాళ్ళకి మంచి అయ్యేట్టుగా ఏమైనా చేయంటే వాళ్ళు చేస్తారు. అట్లా కాదు ఇప్పుడు రోజు అక్కడ రోడ్లో వెళ్ళి ఏలాడి తీసుంటారు అన్నీ కొట్టి అది చేస్తారు. దానికి ఒక కారణం లేదు, దాన్ని తినేదానికి కారణము మాంసం ముట్టుకోకూడదు. ఎందుకంటే శవం, అదే చనిపోయినది, జీవం లేనిది శవం అది. మరి అంటే ఇప్పుడు బయట చాలా మంది గురువులు అసలు బలి అనేటువంటిది అవసరం లేదు, గుమ్మడికాయ కొడితే 100 అది మొదటి నుంచి మనం చేస్తూ వచ్చిందే కదా, అసలు బలులు అవసరమా అని అంటే దానికి మరి బలి చేయడం అవసరమా? ఒక మనిషిని తినేస్తుంది ఒక పైశాచి, మనకి రక్తహీనం అయిపోతుంది, ఏదో క్యాన్సర్ వచ్చిందో లేదంటే ఇంకా ఏదైనా బ్రెయిన్కి సంబంధించింది ఏదైనా ఇంకోటి వచ్చింది, ఆ దుష్టశక్తి అది దుష్టమే కదా, అనవసరమైనటువంటిది హాని కలిగించేది ఎప్పుడు దుష్టమవుతుంది. ఆ దుష్టశక్తిని తొలగించాలంటే ఈ క్రియ చేయాలా. నేను చెప్తానేది కాదు, ప్రమాణాలు ఉండేటువంటిది. ఆ విధంగా చేస్తే ఆయనకు ఉన్నటువంటిది నివారణ అవుతుంది. ఇవన్నీ కూడా సిద్ధాంతాలు. ఇవన్నీ ఈ సిద్ధాంతాల్లోని కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది కదా, కర్మ సిద్ధాంతం. తను ఇబ్బంది పడాలి అనేటువంటిది భగవంతుడు చేసినటువంటి క్రియ. దాన్ని మనం భగవంతుడికి అతీతంగా మరి మార్చలేం కదా, మనం కొన్ని మారుస్తున్నాము అని అంటే. ఉదాహరణకు ఒక అతను ఏదైనా జాతకం బాగాలేదని చెప్పి పురోహితుడి దగ్గరకు వచ్చాడు. అతను ఏం చేస్తాడు, తన జాతకంలో ఏ గ్రహాలు బాగాలేవు వాటికి సంబంధించి పూజలు జపాలు చేస్తాడు. ఆఖరికి ఏవీ అవ్వట్లేదు అన్నట్టు ఏం చెప్తాడు, కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారంగా కొన్ని అనుభవించాలి, పూజలు చేయడం వల్ల గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ పోతాయి, కొన్ని అనుభవించాల్సిందే అని చెప్తారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే అసలు వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆ యొక్క విపరీతమైనటువంటి విధానంలో నుంచి కాకుండా వాళ్ళు పంపించేస్తాం అంటున్నారు మీరు. అది కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకం అవుతుంది కదా. సిద్ధాంతాలు మనకి ఎన్నో ఉన్నాయి.
ఇది తంత్ర సిద్ధాంతం నేను చెప్పేది, యంత్ర సిద్ధాంతం. అంటే అక్కడ కర్మ సిద్ధం చూడండి, అనుకోకుండా వచ్చేది కర్మ అనుకుందాం, అనుకోకుండా వచ్చేటువంటిది ఏదో పదే పదే నిరంతరంగా జరుగుతూనే ఉండేది చూస్తే అప్పుడు ఒక జన్మ నుంచి వచ్చినటువంటి కర్మ ఈ జన్మలో అనుభవించాల్సింది, వాటిని మనం ఆపలేం కదా. అట్లేం అయితే ఈ మంత్రాలు తంత్రాలు ఎందుకు అయితే, యంత్రాలు ఎందుకు, ప్రయోగాలు ఎందుకు, విధానాలు ఎందుకు, సిద్ధులు ఎందుకు? వారు కొన్నిటికి మాత్రమే మనకి కదా. చూడండి, మన విద్యలు యాక్చువల్గా ఈ హఠ సాధన, హఠ విద్య, మంత్ర విద్య, యంత్రాలు, సంఖ్యా యంత్ర విద్య, సాధన, ఇవన్నీ కూడా అలాగే వేరే. ఇవి నేర్చుకుంటేనే మనం చెప్పగలం. అయితే కర్మ ఇక్కడ వేదం నేర్చుకొని పౌరోహితమే వేరే ఉంటుంది. అది నవగ్రహ శాంతులు, గణపతి హోమాలు, సుదర్శన హోమాలు, అవును. అలాగా ఉచ్చాటనం అని వింటారు మీరు. సుదర్శన మంత్రం ఏది? ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర ఔషధాస్త్ర శస్త్రాణి సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ పిశాచో ఉచ్చాటయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరిధాయ సర్వధిక్ శోభనకరాయం ఫట్ పరబ్రహ్మణే పరంజ్యోతిషే మహావిష్ణవే నమః. కదా ఈ మంత్రాన్ని. కానీ అక్కడ సుదర్శనం పుట్టడమే అలాంటివి తీసేయడానికి వచ్చింది. అందుకనే మంత్ర విద్యలు పుట్టాయి, వామాచారం పుట్టింది. అందుకే చేసిన దాన్ని తీయాలి కదా ఎవరో ఒకరు. అట్లే వదిలేసే కర్మ అని చెప్పి వదిలేసేస్తే హీనాయమవుతారు, అందుకనేసి చనిపోతారు, ఖచ్చితంగా చనిపోతారు. కానీ ఇప్పుడు జ్యోతిష్యానికి, జాతకాలకి, వీటికి అతీతం అయిపోతుంది కదా. అంటే ఈ క్వశ్చన్ ఎలా అంటే నేను అడిగేది కాదు, జనరల్ గా ఇప్పుడు మీ వీడియోస్ చూసి అడిగిన కొంతమందిలో ఏమని అడుగుతున్నారనంటే, ఎలా చేస్తారు ఇప్పుడు వీరు భగవంతుడు పలానా సమయంలో పలానా జరగాలని రాశారు, ఏదైనా సరే కర్మఫలం అనేటువంటిది ఎంతో కొంత అనుభవించాలి కదా, అసలు ఏదీ లేకుండా చేస్తామని మీరు కొన్నిసార్లు చెప్పిన సందర్భాలు చూసి అడిగినటువంటి క్వశ్చన్. సో అట్లా పూర్తిగా అయితే కాదు, ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళు ఇబ్బంది పడాలి, అనుభవించాలి కదా. సమయం తీసుకోండి కొన్ని దానికి, కొన్ని ఇమీడియట్గా అయితే జరుగుతుంది, ఇంకొన్ని టైం తీసుకోండి, 1 month 2 months. ఇప్పుడు నేను ఆయన చెప్పాను కదా, ముస్లిం ఆయన వ్యక్తి, మీరు ఆయన మీ దగ్గర ముస్లిం కూడా వచ్చారు చాలా మంది. చూడండి, అప్పుడు కాలానికి కొన్ని సంప్రదాయాలు ఉండేటివి, పొలిమేర్లు ఉండేటిది, అర్చనలు నడుస్తూ ఉండేది, బలులు నడుస్తూ ఉండేది, ఊర్లో జాతరలు నడుస్తూ ఉండేటివి. అప్పుడు పొలిమేర దేవతలు ఎవరుంటారో వాళ్ళు క్షుద్ర దేవతలే, సప్పలమ్మ కావచ్చు, మారమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, బోనాలు మీరు చేస్తారు కదా, అది కూడా అది అమ్మవారిది. కాబట్టి అప్పుడు రక్షణ అనేది ఉంటాండి. ఇప్పుడు ఏమంటే అన్నీ ఏమైపోయాయంటే, ఇక్కడ కింద ఏమన్నా తెలియదు, ఇప్పుడు బిల్డింగ్ ఉంది, అట్లా అయిపోయి కారణం వెళ్ళిపోతాయి. కాబట్టి దాన్ని ఇంకా కొన్ని దోషాలు వస్తాయి, గ్రహ సంబంధాలు, భూతాలు, ఇట్లా గ్రహ సంబంధాలు వచ్చినప్పుడు, దుష్టం వచ్చినప్పుడు మేము ఇవి చేయాల్సి ఉంటుంది. మనము దానికి మనం పూజలు చేస్తా, ఇలా ఆడుతూ ఎగురు చేస్తుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఆమెకు ప్రజ్ఞ లేకుండా వెళ్ళిపోవడం, పైనకి వెళ్ళిపోయి పడిపోవడము, మా బాయిలో పోయి చెడిపోవడం, ఇట్లాంటి ఉన్నాయి నా దగ్గర. చెప్పినా కూడా వాళ్ళు చేయించుకోలేదు. ఇప్పుడు దాన్ని తెలుసుకున్న వ్యక్తులే ఇప్పుడు చెప్తారు, ఫోన్ చేస్తే, అయ్యో స్వామి అప్పుడే చెప్పిండే. మీ గురువులు ఎవరండి? అంటే మీరు ఈ వామాచారానికి సంబంధించి రావడానికి గురువులు ఎవరు? వామాచారానికి చాలా మంది ఉన్నారు శర్మ గారు, ఆకర్షణకు నేర్పించారు. దాంట్లోనే వశీకరణంలో కొంతమంది ఓవరాల్ టెక్నిక్స్ అన్ని వాళ్ళు సంపాదించుకుని ఇప్పుడు మనం కలుస్తాం అనుకోండి, ప్రతిసారి వీటిలో గురువుల యొక్క అనుజ్ఞ తీసుకునే చేయాలి అంటారు కదా. లేదు, అలాగేం లేదు. అంటే నేను సిద్ధాంతం ఫస్ట్ చూసి అసలు వాళ్ళు ఎటువంటి రూల్స్ పాటించాలి అని అన్న దాంట్లో మొట్టమొదలు వచ్చింది ఏంటంటే, గురు అనుజ్ఞ లేనిది వారు ఏమీ చేయకూడదు అనేటువంటిది మొట్టమొదలు చూశాను. సో మీరు ప్రతిసారి ఏం జరిగినా వారిని కన్సల్ట్ అవ్వడం, చెప్పడం లాంటివి జరుగుతాయా? లేదు, స్టార్టింగ్ లో చెప్పేవాడిని, చేసేవాడిని, ఇట్లా చేస్తే ఎట్లా అని. వాళ్ళు అక్కడే నాకు డైరెక్షన్ చేసేవాళ్ళు అనమాట, ఎలా చేయాలా, ఏం చేయాలని చెప్పేసి. చేస్తా నాకు అభ్యాసం అయిపోయింది. సాధన చేస్తా అసాధ్యం ఏముంది. అలాగయి సిద్ధి, నాకు ఏం సమస్య వచ్చినా కూడా దానికి సంబంధించిన నా దగ్గర యంత్రం, మంత్రం, ఔషధం, ప్రయోగం, సిద్ధి నేను చేసి వాళ్ళకి. కొన్ని రకాలైనటువంటి శౌచములు కూడా ఉంటాయి దానివల్ల అని అంటారు. శౌచములు ఉంటాయి, అందుకనేసి దానికి సంబంధించిన యజ్ఞోపేతం మనకి ఇది ఉంది, సవ్యంగా ఉంది. ఇలా వేసుకొని క్రియలు చేయాల్సి ఉంటుంది. దానికి నీళ్ళలో ఉండాలి, నీళ్ళలో ఉండి చేయాలి. నీళ్ళలో జలస్తంభం అంతా నేను చేస్తాను అనుకోండి, నీళ్ళ మీద ఉండి జపాలు చేసి భైరవులను ఆవాహన చేసుకొని, లం ఇంద్రాయ స్థాంగ భైరవం ఆవాహయామి, రం అగ్నయే రురుభైరవం ఆవాహయామి, దక్షిణే హం యమాయ రురుభైరవం ఆవాహయామి. ఇక్కడ ఒకటండి తెలిసిన, అంటే బాగా ఫేమస్ అయినటువంటి ఒక జ్యోతిష్యులు ఏం చెప్పారనంటే, ఎడమ చేత్తో పూజలు చేస్తారు, మాంసాన్ని ఎంగిలి చేసి హోమంలో వేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఎక్కడుందా ఆయన చెప్పిన దాంట్లో. అదే అంటున్నా, ఇప్పుడు ఇలాంటి నేను కూడా తెలుసుకుంది లేదు, కానీ జనాలందరికీ ఏంటంటే ఇది ఒక అపోహ ఏంటంటే, అవును, వామాచారానికి కౌలాచారానికి వెళ్తే ఇలా ఉంటాయి, మధ్యం, మైథునం,
మాంసం ఇవన్నీ కూడా పంచమకారాలు ఉంటాయి. ఈ అర్థం పర్థంలో వచ్చాయని చూడు బిజినెస్ వాళ్ళు శ్మశానంలో స్త్రీతో సెక్స్ చేస్తూ హోమం చేస్తారు, ఎంగిలి నోట్లో నుంచి ఊస్తారు, ఇలాంటి ఇరిటేటింగ్ అని చేస్తారు. అన్ని ఆపోహలే శర్మ గారు, ఇవన్నీ ఆపోహలే. ఇది ఎవరో ఒకరు స్టార్ట్ చేసింటారో జనాలకి అట్లే వైరల్ అయి ఉంటుంది. అర్థమైంది మీకు నేను ఎవరు చెప్తున్నానని చెప్పేసి. అలాగే వైరల్ అయి ఉంటుంది అనమాట. సో అలా కాదు ఇది దీక్ష లేనిదే ఇవి చేసే ఇష్టానుసారం చేసుకునేసే వామాచారం ఎట్లయితుంది? అది ఇష్టానుసారము ఇష్టాన్ని కొద్దీ చేసుకుంటే అది వామాచారం కాదు, అది సిద్ధాంతం. అది నేనేమి అట్లాంటి చేయలేదు, అయినా నాకు సిద్ధి, నాకు అది ఓకే బలి ఇవ్వాలి, ఆ దేవతలకు బలి ఇవ్వాలి కాబట్టి వేరే వాళ్ళ దగ్గర ఇప్పిస్తాను. అది మేము చేయము, మనం ముట్టుతామా? ముట్టుకోము మనం. అట్లా కూర్చొని చేసే సాధనలకి మాత్రం మనం ఉంటాము, దాన్ని చేపిస్తాం. అట్లా మీ క్లయింట్స్లో కొంతమంది కొన్ని ఎక్స్పీరియన్స్లు ఇందాక మనకు ఆఫ్ ద స్క్రీన్ చెప్దామంటే మనం కాల్ చేస్తామని చెప్పాము, ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. అది నేను యాక్చువల్గా సందీప్ గురువు గారితో ఉన్నానండి. సందీప్ శర్మ గారు ఉన్నారు కదా, ఒక చిన్న డౌట్ గురించి కాల్ చేశాను అంతే. అంటే ఫోటో చూస్తూనే గురువు గారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అని చెప్పారంట, అది నిజమే అండి? ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ సిస్టర్ గురించి ఏమో అంట అండి. నేను గురుగారి దగ్గరకు వచ్చాను, జనరల్గా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, నిజమా కాదా కనుక్కుందాం అని చేశాను అంతే. అవునా? అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే చూసి ఫోటో చూడగానే చెప్పేశారా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉందని? చూసి చెప్పారు ఇలా ఏదో అయ్యింది ఇలా అని, కానీ మళ్ళీ వాళ్ళు పూజ చేయాలని చెప్పారు, కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసినారు. ఆ తర్వాత ఆమె చెప్పింది. ఓకే, సో రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగా మాకి ముందుగానే తెలుస్తాయి దాని వాతావరణాలన్నీ. వాళ్ళకి ముందుకు చూస్తానంటే వాళ్ళకి ఏముంది, ఎలా ఉంది, వాళ్ళ స్థితిలో ఏమున్నాయి, భావాలని తెలుస్తాయి అనమాట. దానికి ఏదైనా విశేషమైనటువంటి ఇట్లాంటివి ఉన్నాయని. ఆమె పాపం 2 పిల్లల్ని వదిలేసేసి బావిలో పడి చనిపోయింది, అమావాస్య మీద పోయి చనిపోయింది. నేను 15 రోజుల్లో చెప్పాను, 15 డేస్లో ఇట్లా ఉంది, తీవ్రం ఉంది, దాన్ని కూర్చోబెట్టి చేయాలి. దేని ప్రకారంగా చెప్పారు మీరు? అంటే ఇప్పుడు కనపడుతుంది నాకు జ్యోతిష శాస్త్రం ప్రకారంగా చూసి లేదు, నాకు భూత ప్రేతాదులు ఉంటే నాకు ఫోటో చూస్తుంటే తెలుస్తుంది అది. ఓకే, ఆయమ్మ పాపము వస్తా డల్ అయిపోయింది, పని చేయదు, కొంచెం ఇదిగా ఉండేది, జనస్థంగా ఉండేది, సుస్తుగా అలజడిగా ఉండేది, వేరేదో మాట్లాడుకునేది. అట్లా ఉన్నప్పుడు వీళ్ళు దాన్ని నమ్మిండ్లా, దీన్ని మన శాస్త్రాన్ని నమ్మలా, తంత్రశాస్త్రాన్ని నమ్మలా, తంత్రాగమాన్ని నమ్మలా. హాస్పిటల్కి పోయారు, వాళ్ళిద్దరు మాత్రం ఇవ్వడము, ఇది చేయడము, అంతే ఇంకా సేమ్. వెళ్ళి ఆయన పోయి బావిలోకి పడి చనిపోయింది. అట్లాంటివి అన్నీ 1-2 కాదులేండి స్వామి. ఇప్పుడు మీ సాధన వల్ల ఇతరుల జీవితంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయో అనేటువంటిది కూడా మీరు చూసి చెప్పగలరా? అవును, చెప్తాం. ఓకే, జనరల్గా ఉన్నటువంటి సాధనలో కర్ణపిశాచి సాధన అని చెప్పి ఒకటి, దాని గురించి నేను కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అది తెలిస్తే అవతల వారిని చూడగానే వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయి. సో ఎవరైనా అలా చెప్తే వారికి కన్నపిశాచి అనేటువంటి సాధన ఉందని. ఇప్పుడు మనకు నార్త్ ఇండియాలో కూడా పేర్లు ఎందుకు ప్రస్తావించొద్దు, కానీ బాబాలు ఇలా చూసి వాళ్ళ గురించి చెబుతూ పక్కనే ఆయన బోర్డు మీద రాయమంటారు, ఇక్కడి నుంచి వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు, ఇతను ఈ ఇబ్బందితో వచ్చారు, పలానా వ్యక్తి అని. నిజంగా ఈ కర్ణపిశాచి సాధన అనేటువంటిది ఉంటుందా? దానికి సంబంధించి మీరు ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పండి. గోచరి శక్తులు ఉంటాయి మనిషికి. ఆ గోచరి శక్తులు చాలా అరుదుగానే ఉంటాయి. అలాంటి వ్యక్తులకి ఇది సిద్ధిస్తుంది. అంటే కనుక్కుండే శక్తి గోచరీ శక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఈ సిద్ధి అనేది కలుగుతుంది. చెప్తున్నా కదా, శబ్దంలో వచ్చి చెప్పేటువంటిది కర్ణపిశాచి. చాలా కర్ణ అనేది వస్తుంది, అన్నీ ఉన్నాయి. పిశాచిలోనూ ఉంది, అయిన తర్వాత మనకి యక్షిణిలోనూ ఉంది. కర్ణ యక్షిణి, కర్ణ భైరవ. కర్ణ అనే దానికి అర్థం ఏమంటే శబ్దాన్ని ఉపయోగించుకొని సిద్ధి చేసుకునేది, శబ్దం ద్వారా. సో ఆ సిద్ధి అనేది పక్షుల్ని కొన్ని పక్షుల్ని ఉద్దేశం పెట్టుకుని దాన్ని చేసుకొని చేస్తాం. ముంబైలో ఒక పిల్లవాడు వీటికి సంబంధించి తెలుసుకొని పూర్తిగా అసలు ఎలా చేయాలి ఏంటిది సాధన చేసే క్రమంలో అపశృతులు జరిగి శరీరం అంతా కూడా పడిపోతే వాళ్ళ తండ్రిదండ్రులు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళీ ట్రై చేసి మొత్తానికి కర్ణపిశాచి వచ్చి తనకు చెప్పడం జరిగింది. ఏమైంది, ఒక మనిషి గురించి చూడగానే చెబుతూనే ఉంది. ఆయనకి అవతల వ్యక్తిని తెలుసుకోవడం తెలుస్తుంది, కానీ ఆపడం తెలియట్లా. దాంతో ఏమైపోయింది, ఎవరిని చూసినా వాళ్ళ గురించి చెప్పి చెవ్వంత రక్తం కారిపోయి పిచ్చోడైపోయాడు. సో ఇలా ఎలా పడితే అలా సాధన ఇవాళ రేపు యూట్యూబ్ లో చూసి చాలా మంది ఏముంది చేసేయాలని చెప్పి చూస్తున్నారు. సో ఎవరు పడితే వాళ్ళు సాధన చేయొచ్చా?
చేయకూడదు. దీనికి ఈ సాధన చేయాలనుకునేటువంటి వాళ్ళకి నియమ నిబంధనలు ఏంటి, ఎవరు రావాలి ఎవరు రాకూడదు, అది కూడా చెప్పండి ఒకసారి. దీనికి కఠోరమైన దీక్ష ఉండాలి. వాళ్ళ పుట్టుకతోనే ఆ సంపర్కం, భగవతి యొక్క సంపర్కం అనేది పూర్వజన్మ ద్వారా వాళ్ళకి సంస్కారం ద్వారా ఆ జీన్స్, ఈ జెనెటిక్స్ దీని ద్వారా అణువు ద్వారా వచ్చింటుంది వాళ్ళకి. అందుకే చూడండి, చూస్తానంటే ప్రాబ్లం ఏమేమి చెప్పచ్చో ఆపేది రాదు. అందుకనే నేను స్తంభన అని మహావిధి చెప్పున్నాను. మేము స్తంభన, ఇప్పుడు ఆమెను ఆపే శక్తి నాకు ఇప్పుడు మాట్లాడారు కదా, నేను ఆపింది ఆమె 2 రోజుల్లో మానసికంగా తొందరలు వస్తున్నాయి, ఇవన్నీ అవుతాయి. 2 రోజులు ఆమెను సరిచేసింది నేను, వైదికంలో చేసింది దీన్ని. కానీ ఇక్కడ నేను ఇక్కడ ఒక విషయం ఏం చెప్తాను, ఆమె కర్మఫలం అంతే, ఆమె కర్మ అంతే కాదు. ఆమె చనిపోయింది అంటే కారణము ఆమె మీ దగ్గర నుంచి వచ్చేటువంటి సత్ఫలితాన్ని పొందలేకపోయింది. తనకేంటంటే అంతవరకే భగవంతుడు కర్మ అంతవరకే రాశాడు. రైట్ చెప్పారు. సో ఇక్కడ కర్మఫలం అదే ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, మనం ప్రయత్నం చేసినా కూడా అది కాలాదన్నప్పుడు వాళ్ళ వరకు వాళ్ళ కర్మ అంటారు. అవును, మీరు చేయించుకోండి మంచి జరుగుతుంది అని చెప్తాము, అది వాళ్ళ కర్మ కదా, అంతే, ఏం చేయలేము. అందుకనేసే అట్లుంది పురోహితం అనేది. అందుకే నాకు చాలా ఇష్టం. చాలా మంచి వృత్తి అంటే పౌరోహితమే. మనకి విద్యలు లేకుండా ఉండడం వల్ల అందరూ దాంట్లోకి రాలేకుండా పోతారు. నేను ఆశ్రమం, నాకు దొడ్డుబళ్ళాపురంలో ఆశ్రమం ఉంది. నేను నెక్స్ట్ మాసం దానికంతా ప్రిపేర్ అయ్యి మంత్ర విద్యలు అంటే తంత్రశాస్త్రం, తంత్రాగమం, శైవాగమము, పాంచరాత్రాగమము, తంత్రాగం గురించి నేను పాఠం చెప్తా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఇప్పుడు ఈ తంత్రశక్తి వీటికి సంబంధించి ఎవరైతే అమ్మవారు ఉపాసన చేస్తూ ఉన్నారో అమ్మవారికి విప్పసార, అమ్మవారికి ధూపంగా గంజాయిని పెట్టి వాటిని వాళ్ళు స్వీకరిస్తారు. ఇది చాలా మందిని నేను చూసున్నా. కొంతమంది అలా చేసేటువంటి వాళ్ళు అమ్మవారిని ఇలా చెయ్యిలా పెట్టి ముండాన్ రా అని అంటే అమ్మవారు వస్తుంది అన్న ఉపాసకులు కూడా ఉన్నారు మన దగ్గర అని చెప్తారు. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, అలాంటి ఉన్నప్పుడు అవి స్వీకరించాలా? అమ్మవారు ఉపాసన తీసుకున్న వాళ్ళు అవన్నీ స్వీకరించాలా? అట్లా మ్యాండేటరీ ఏం లేదు. ఆయన ఆ ఒక ఆత్మ అంటే ఆయన సాధకుడు అత్యున్నత స్థానాన్ని చేరాలా అంటే కొన్ని శక్తులు కావాలా. శక్తులు అంటే ఆయన స్థితిని దాటించేటువంటి మరి ఇవాళ స్థితికి వెళ్ళాలి. ఒక మట్టి పాత్రలో కాస్తంత వైన్ పోసి వెలిగించి హారతి తాగాలి. ఇవన్నీ ఏం తెలుసా, ఇప్పుడు ఇటీవల కాలంలో వచ్చినట్టు అట్లా చూసుకొని కాపీరైట్స్ ఇవన్నీ వీళ్ళు వస్తాండే వాళ్ళందరూ పని జరగదు, ఏం జరగదు, కాపీరైట్స్ అంతా ఇది అంత. అలా అట్లా చేసిన వాళ్ళకి కూడా రిజల్ట్ వచ్చిందని కొంతమంది చెప్తున్నారు కదా. ఎట్లా చేసిన వాళ్ళకి? ఇప్పుడు అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుమ్మడికాయలో హారతి ఇచ్చిన వాళ్ళు, వైన్లో విస్కీలో వెలిగించేసి అమ్మవారికి హారతి ఇచ్చి దాన్ని తీర్థంగా తీసుకుంటే మాకు ప్రాబ్లం సాల్వ్ అయినాయి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళు విమర్శకే రారు. అప్పుడు మంచి చేశాడు కదా, మంచి చేశారు కదా, దాన్ని ఇంకా మంచి విమర్శ మంచి చెడు రెండు ఉంటాయండి. ఉంటాయి. చూడండి శర్మ గారు, మనం చేసేది పౌరోహితం కదా. చూడండి, ఏదన్నా కానీ మన శక్తి ఆత్మబలంతో మనం చేస్తే సిద్ధి అవుతాయి. అవును, ఆ స్థాయి దాని గురించి తెలిసిండాలి. చేస్తే ఖచ్చితంగా పనులు జరుగుతాయి. నిర్ధారంగా జరిగేదానికోసమే ఈ శాసనాలు, సిద్ధాంతాలు. ఏం సిద్ధాంతాలు? తంత్ర సిద్ధాంతాలు. ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా దూరం పెట్టాలని ఆదిశంకర్లు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారందరినీ కూడా సాత్విక రూపంలోకి తీసుకొచ్చి ముక్కు పుల్ల పెట్టడం లాంటివి కానివ్వండి, ఆయన మంత్రశక్తితో ఇవన్నీ చేశారంటారు కదా. అవును. మరి అప్పుడు మళ్ళీ ఇవన్నీ అవసరమా? ఈ కౌలాచారము, వామాచారం అవసరమా? అవసరమే. లేకపోతే విద్య నాశనం అయిపోతుంది. ఇది మహావిద్య అని చెప్తున్నాను. అందరికంటే ఉత్తమమైన విద్య ఇది. ఎవరు పడితే వాళ్ళు చేసుకునేసి వాళ్ళందుకు వాళ్ళు చేసుకొసి సమాజంలో దాని గురించి బ్లాక్ మ్యాజిక్ అని ఇంకొకదని ఇంకోటి మనం మంత్రులు చెప్పిన వామదేవాయ నమో జ్యేష్ఠం అంటే జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రుని స్వరూపమేమి, కాళీ స్వరూపమేమి. మీరు వీటి ద్వారా అంటే దక్షిణాచారంలో ఉన్న ఇప్పుడు మీరు చెప్పేటువంటి మంత్రాల ద్వారానే అవన్నీ కూడా రూపుమాపుతారా, లేకుంటే మీరు కూడా మళ్ళీ అవే వామాచారం ద్వారానే వాటన్నిటిని కూడా పక్కకు జరిపిస్తారా? చూసుకొని, డిపెండ్స్ అపాన్ అది. ఓకే. ఇప్పుడు రుద్రాభిషేకం చేస్తుంటే మనం అస్య రుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషి అనుష్ఠుప్ ఛందః సంకర్షణమూర్తి స్వరూపో యోసావాదిత్య పరమపురుషస్స ఏష రుద్రో దేవత అంటే కదా. అది కూడా విధంగా అది వేరే విధంగా ఉంటుంది. ఇవి మనకి వేదాలు అనేటివి ఏమంటే మనకి ఒక క్లూస్. అవి దశమహావిద్యల్లో ఏ అమ్మవారికి సంబంధించి మీరు ఎక్కువ ఉపాసకులు? నేను బగలాముఖి సంబంధించి. ఇప్పుడు అమ్మవారికి సంబంధించి అత్యంత ఉత్కృష్టమైనటువంటి వాటివి కాకుండా సాత్వికంగా చేసేటప్పుడు ధూమావతి అమ్మవారికి ఉప్పుతోని, బగలాముఖి అమ్మవారికి మిరపకాయలతోని, ప్రత్యంగిరి అమ్మవారికి మిరపకాయలతోని ఇవి అంటారు కదా. సో అసలు ఈ పదార్థాలు ఎందుకు వాడతారు
హోమంలో ఒక్కొక్క పదార్థానికి నిర్దేశమైన శక్తి ఉంటుంది, ఔషధానికి ఒక శక్తి ఉంటుంది. తెల్లవాలో హోమంలోకి వేస్తే చిట్ 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 అంటాయి కదా, అది భూత వేస్తారు. భూత ఉచ్చాటనలు అవుతాయి దాని నుంచి. భూతాలు ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళా, అది వేరే సబ్జెక్ట్ కదా. కొన్ని ఇబ్బందులన్నింటినీ కూడా పేపర్లో రాసి ఆద్యంలో ముంచి వేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇదే భోజపత్రం వస్తుంది, భోజపత్రం మీద ప్రయోగం చేసి అలాంటివి ఏమైనా ఉంటే అరిష్టాలు ఇంట్లో అనానుకూలాలు ఉంటే ఆ భోజపత్రం రాసి భోజపత్రం మీద అంటే సిద్ధించుకున్న మంత్రాన్ని దాన్ని రాసి ప్రతిష్ఠ చేసే ద్వారా ఇదండి భోజపత్రం. భోజపత్రం అది దాని మీద ప్రయోగం చేస్తే అది పనిచేస్తుంది. సో వీటి మీద రాసి వాటికి సంబంధించి వేయాలి. ఇంకొకటి రాసి చెప్తాను, ఇంకొక రాసి చెప్తాను మీకు. ఇది జనాలు చూస్తారు. సుఖేన చిరంతిష్టంతు స్వాహ మంత్రానికి, దుఃఖేన చిరంతిష్టంతు స్వాహ రెండిటికి వ్యత్యాసం ఉంది. వాము దక్షిణము అట్లా ఉంటుంది శర్మ గారు. దాని మీద రాసి ప్రయోగం చేసి దాని లోపలికి ఔషధాలు వస్తాయి. మళ్ళీ ఔషధాలు చెప్పను నేను. దాన్ని వేసి తాయెత్తులో బంధించుకోవడం, బంధించడము చేసి దాన్ని ధరిస్తే అందులో నేను వేసిన ఔషధము ఆయనకి మనస్సుకి మేధస్సుకి అపారమైనటువంటి సుగంధాన్ని ఇస్తుంది. సుగంధాన్ని ఇచ్చి ఆయన్ని పూర్తిగా పంచేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాల్ని రైట్ చేస్తుంది. అట్లా కొంతమంది కుటుంబాల్లో యంత్రాలు ధరిస్తారు, శ్రీచక్ర ఉపాసన ధరిస్తారు. కొంతమంది శ్రీచక్ర ఉపాసన చేస్తారు, రుద్రాక్ష ధరిస్తారు, నిత్యం సంధ్యావందనం చేసేవాళ్ళు, నిత్య నైమిత్తిక కర్మలు అగ్ని ప్రార్థనలు అన్ని చేసేటువంటి వాళ్ళ మీద ప్రయోగిస్తే అవి పనిచేస్తాయా పనిచేయవా? ఏమైనా దుష్టత్వం చేయాలని వాళ్ళ మీద చేస్తే పనిచేస్తాయా పనిచేయవా? స్థాయిని బట్టి అది స్థాయిని బట్టి ప్రభావి. ఇతను చాలా సాత్వికుడు, ఇతను తప్పు లేదు, అవతల ఎవరో ఒక వ్యక్తి ఏవో చెప్పి చేసేశారు, అవి ఇతని దగ్గర పనిచేస్తాయా? చేస్తాయి. చాలా మంది లాస్ అయిపోయింటారు కదా శర్మ గారు. చాలా మంది బాగుండే వాళ్ళు అత్యున్నతం బాగుండే వాళ్ళు వాళ్ళ బిజినెస్లో లాస్ అయిపోయింటారు, జట్లో ఉండే వాళ్ళే మోసాలు చేసింటారు. మంచోళ్ళు అయితేనే ఇప్పుడు సమాజంలో మంచి సాత్వికుడు అయితేనే ఫస్ట్ వాన్నే టార్గెట్ చేసేది. అట్లా చేసి పాపం నా దగ్గరికి ఇంకొక ఆయన మన వచ్చారు, పోలీస్ ఆయన హైట్ పాపం ఎంత మంచి వ్యక్తి. ఆయనకి దగ్గర 4 కోట్ల డబ్బులు యూజ్ చేస్తున్నారు. అంటే నమ్మించి ఇలాగా దుష్టమే అది. వాడేం ప్రయోగం చేయకుండా పోన్లే, మనసు ఎట్లాడిది. పాపం ఈయన ఏడ్చుకుంటా నా దగ్గరికి అన్ని సర్వస్వం కోల్పోయినా నేను, ఇట్లా గురువుగారు అని వచ్చారు. అప్పుడు ఆయన్ని వేరే ఉన్నారో వాళ్ళని ప్రయోగం చేయాలి కదా వాళ్ళకి. వెనకుండే వ్యక్తి అది ఏదైనా ఉండి ఆ వ్యక్తి ప్రయోగించిన మాటలు కానీ లేదా అక్కడ ఇక్కడ చేసింది కానీ డబ్బులు యామారిచ్చింది కానీ ఇవన్నీ కూడా కట్ అయ్యి మళ్ళీ ఈయనకి పూర్వవైభవం రావాలా. సో అలా ఇప్పుడు మీరు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి శర్మ గారు. ఇవన్నీ మీరు చేస్తున్నారు. చేసేటప్పుడు ఆ సంబంధితమైనటువంటి వాటి ఇబ్బందులు కుటుంబ సభ్యుల మీద ఎఫెక్ట్ పడతాయి. అవును. ఇప్పుడు యజమాని పాపం లాస్ అయిపోయినట్టే వాళ్ళ పెళ్ళాం కావచ్చు, ఎవరైతే చేస్తున్నారో వారి కుటుంబ సభ్యులు, అంటే ఉదాహరణకు మీరు చేస్తే మీ కుటుంబ సభ్యులకు ఎఫెక్ట్ ఇస్తుంది అంటే. అదే మనం ఇప్పుడు చూడండి, మనము చెప్పాను ఎవరు జోలికి వెళ్ళాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పైంది అన్నప్పుడు మాత్రమే దాన్ని చేస్తాను. అది పరిష్కారం అది కరెక్ట్గా ఉందా లేదా మూలం ఉందా సరి ఉందా అని చూసి చేస్తాను. నా దగ్గర వామాచారం విద్యలు ఉన్నాయని తెలిసి చాలామంది వస్తారు నా దగ్గరికి. ఫేక్ అంటే ఊరికే నేను ఇట్లా లేనిపోను చెప్తారు, అబద్ధాలు ఔషధం ఇప్పించుకొని పోయడానికో లేదంటే మంత్రం చేసుకోవడానికి ఇట్లా ప్రయోగాలకని వస్తారో. మాకు తెలిసిపోతుంది. ఎందుకు మనకు తెలిసిపోతుంది మాకు ఇలా పర్టికులర్గా ఉద్దేశం ఏముంది, భావం ఏముంది, ఎందుకు వచ్చారు వీళ్ళు అంటే. కొంతమంది అంటే నేను అబ్జర్వ్ చేసిన తెలుసుకున్నంత వరకు ఏంటంటే ఇవి చేసేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరన్నొకళ్ళు లాస్ అవ్వడం, లేకుంటే అతనికి భార్య వియోగం జరగడం, లేకుంటే శరీరం మీద ఏదైనా సరే ఎఫెక్ట్ అవ్వడం, ఇలాంటి వాళ్ళకి స్వతహాగా స్టార్టింగ్ లో ఎక్స్పీరియన్స్ అవుతాయంట. అట్లా ఉంటాయి. అవును, పరీక్ష ఉంటుంది కదా. పరీక్ష లేనిదే పరీక్ష ఎంత పాస్ అయినా అనేది తెలియదు. అందుకనే పరీక్షలు ఉంటాయి. మృత్యుని జయించి రావాలా. మీరు అది పరీక్ష అంటే మృత్యుని జయించి రావాలా, అప్పుడు మాంత్రికుడు అవుతాడు. ఓకే. డిఫికల్టీస్ వస్తూనే ఉంటాయి. దాన్ని ఛాలెంజ్ చేస్తే మనము ఎదురించుకుంటానే చేసుకుంటా వెళ్ళాలా. ఇప్పుడు చాలా మంది అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఇన్ని పూజలు చేస్తున్నారు కదా, మరి మీరు దేశం కోసం శాంతి హోమాలు చాలా మంది చేస్తారు, అట్లా ఏమైనా చేయొచ్చు కదా మీకు అంత శక్తి ఉంటే? ఖచ్చితంగా నేను యజ్ఞాలు యాగాలు చేస్తాను. రాజమాతంగ యాగాలు నేను 5 సంవత్సరాల నుంచి నేను యాగం చేస్తూ వస్తాను. ఓకే. 5 సంవత్సరాలు ఏమి శాంతి కొరకై దేశము సుభిక్షంగా ఉండాలా, గోవులు విశేషంగా ఉండాలా, అపరిమిత గోవు సంతానం అనేది అపరిమితంగా ఉండాలా, గోహత్య నిషేధం కావాలా. మేము చాలా క్రియలు చేస్తాం. ఇంకా గోవులు చాలా మంది. అందుకని ఈ రోజు మా శిష్యులు అంటే ఇడీ కర్ణాటక మా ఒక డిస్టిక్ ఏమైతే ఉందో డిస్టిక్ అంతా కూడా మేము ఏం చేసామంటే గోరక్ష అభియానం. అంటే గోమాత రాష్ట్రమాత, రాష్ట్ర ప్రాణి. మనకి సింహం ఉన్నప్పుడు రాష్ట్రమాత గోవు కావాలని
కానీ తినేదానికి మనుషులు గోవులే తినేస్తే ఇంకా మనుషులు తినుకునే సందర్భంలో వస్తాయేమో అన్నట్టు అయినప్పటికీ గోహత్య ఎక్కడ ఆగట్లేదు కదా. ఆంపించాలి మనం అంతా చేరి. ఆగలేదు అంటే తినేవాళ్ళు చాలా మంది అయిపోయే కొద్దీ మనం వదిలే కొద్దీ అవి చాలా అయిపోతాయి. ఒక గోవుని ఎట్లా చంపుతారో వధ చేస్తారు. గో వధ చేస్తే అన్ని దేవతలు నరికే వాళ్ళకి పునర్జన్మ లేకుండా అవుతుంది. మీరు అన్నటువంటి ఈ కర్ణాటక రాష్ట్రంలోనే గోవులన్నింటినీ కూడా తీసుకెళ్తుంటే అవి వెంటాడుతూ ఉంటే అవన్నీ ఆ ట్రక్ లో నుంచి కింద పడ్డ సంఘటనలు నేను నా వీడియోలు నిన్న కన్నడలో ఉన్నాయి, కర్ణాటక మీడియాలో ఉంటా యాక్టివ్గా. నేను మొన్న 180 ఆవులు పట్టుకున్నా మేము, దాదాపుగా ఒక నెల ఇదే దీని మీదే. గోవులు మాకి దీని నుంచి సంతల నుంచి అక్కడ మెయిన్ టోల్ నుంచి వెళ్తాయి బెంగళూరుకి, ట్రక్కులు వెళ్తాయి. ఒక గ్రూప్స్ చేసాం మేము టీమ్స్ని, ప్రతి ఊర్లోనే యాక్టివ్గా ఉంటారు. ఇన్ఫార్మర్ ఉంటారు, ఎక్కడి నుంచి ఎక్కడ ఎత్తుకొని పోతారు, అది నంబర్ సమేతంగా ఉంటాయి. దాన్ని నిలబెడతాం, మీడియా ఉంటుంది, పోలీసుని పిలిపిస్తాము. 2 కంటే చాలా ఎత్తుకొని పోకూడదు చిన్న దాంట్లో. దానికి ఒక లీగల్గా రిటర్నింగ్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొని పోతారో, దాని ఆరోగ్య స్థితిగతులు ఏంది, దాని ప్రకారంగా అది సాకేదానికే తీసుకొని పోతున్నారా ఏంటి అనేది చూసి చేయాలి. దాదాపుగా ఎన్ని గోవులు తినేస్తారంటే, ఎందుకంటే డబ్బులు దాంట్లో ఉండేది. ఇప్పుడు ప్రపంచమంతా వెళ్తున్నది ఒకటి డ్రగ్స్, మనుషుల్ని చెడిపోయేదానికి. రెండోది వచ్చేసి జాస్తి డబ్బులు వచ్చేది ఏమంటే ఈ వాటికలు, వేశ్య వాటికలు. దేశం వెళ్ళిపోయేదానికి కారణం ఇట్లా అధర్మాన్ని, పంచమాకారాలు ఇవే ఉన్నాయి జనాలకి. అదే దాన్ని నివారణ చేయాల. అదైన తర్వాత ఇంకేంటి, హింస. మనిషికి హింస ఇష్టమవుతుంది ఈ మధ్యకాలంలో. ఏదో బాగుండేవని ఏదో ఒకటి అనాలా. సో ఇలాంటివి. గోవు అనేది మనకి ఎంత బాగా, మనం వేదాలు శాస్త్రం నేర్చుకుంటే ఎందుకు, గోని రక్షించడానికి కోసమే, గోవుల కోసమే. గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు, చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఈ మాట చెప్పేందుకోసమైనా మన దగ్గర గో ఉండాలి సాధించేకి. ఇది నా గోలో నాకు ఇన్ని అపారమైనటువంటి అలా చెప్పేటువంటి వాళ్ళే ఒకవేళ ఈ కౌలాచారం వీటి గురించి మాట్లాడితే వెంటనే వచ్చేటువంటి మాట ఏమిటంటే, మీరే పంచమాకారాలు చేస్తున్నారు, మీరే మధుమాంసాలకు సంబంధించి. ఎవరు అడిగే వాళ్ళు ఎవరు, వాళ్ళకి తెలియకుండా ఊరికే అక్కడ విని ఇక్కడ విని వీడియోలో మాట్లాడే వాళ్ళని చూసే కదా వీళ్ళు చెప్తున్నారు. నేను అట్లాంటప్పుడు ఏం చేస్తాను, నేను చేతికి ఒక బుక్ ఇస్తా. మీరు గతంలో చేసినటువంటి వాటిలో కూడా వీడియోస్లో కూడా చూసేది ఏంటంటే, శ్మశానంలో వీటికి సంబంధించి ఉంటే మేము చేస్తామని చెప్పారు. అవును. సో ఆటోమేటికల్గా వెంటనే ఇవాళ రేపు ఏమైందంటే, వీళ్ళు బ్రాహ్మణులు అయ్యి ఉండి వీళ్ళు చేసేటువంటి పనులు ఇలా ఉన్నాయి అనేటువంటి భావనతో చాలామంది అసూయపడే వాళ్ళు ఉంటారు శర్మ గారు, దాన్ని అక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అసూయపడే వాళ్ళు ఉన్నారు, దాన్ని అక్సెప్ట్ చేసే ఉన్నారు. నాకు దాంతో ఏ సంబంధం లేదు. నాకేంది, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి విశేషమైనటువంటి అనుగ్రహం పొందాల, అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి కలగాల. ఇది నా ఉద్దేశం. నేను విమర్శలకి నేను దానికంతా తల జడుపుకోలేను. ఎవరు అనుకునే వాళ్ళు వేరే వాళ్ళు చేయలేనప్పుడు చేసిన వాళ్ళతో బ్లేమ్ చేస్తారు. అట్లా మీరు నిజంగా మీరు పూజ చేసేటప్పుడు ఏమైనా శక్తులు కనిపించడం రావడం లాంటివి జరిగినాయా? ఖచ్చితంగా. నేను మా ఛానల్ వాళ్ళే గనక మీ ఆశ్రమానికి వస్తే మీరు వాటిని ప్రూవ్ చేయగలరు? ప్రూవ్ అంటే నేను అమ్మవారిని దిగిపించి వాళ్ళకి చూపించలేను, దాని ఆకారాలు విచారాలు చెప్తాను. ఎట్లా కనపడింది నాకు అమ్మవారు సాధన చేసినప్పుడు, నేను శివాలయంలో సాధన చేసాను స్టార్టింగ్, అంటే చాలా ఏండ్ల క్రితం నేను చెప్తున్నా, సిద్ధిస్థానం గురించి చెప్తున్నా. నేను ఆరాధన అర్చన చేసేటప్పుడు సర్పాలు కనపడము, ఉలూక, సంస్కృతంలో ఉలూక అంటారు, గూబని, గుడ్ల గూబలు. నేను ఎక్కడ కార్యక్రమం చేసినా నా దగ్గరికి వస్తాయి అవి. అది నా ఒక సిద్ధి. అదేవిధంగా నీళ్ళ మీద పద్మాసనం వేసుకుని దీపం పెట్టుకొని ప్రయోగం చేసినప్పుడు లోపల పాతాళంలో ఉన్న శక్తులన్నీ కూడా నాకు సంపర్కంలో ఉంటాయి. మీరు అలా ఉన్నాయి, వీడియో చూపించు. ఓకే. పాతాళంలో ఉన్నటువంటి శబ్ద తరంగాలు ఇవన్నీ కూడా, దాంట్లో ఉండే జలచరాలు అన్నీ కూడా వినపడతా ఉండి సాధనకి వెళ్తాము. అది ఎట్లుంటుందంటే శబ్దము. ఇవన్నీ కూడా ఏంటంటే మంచిగా తీసుకున్న వాళ్ళు ఓకే, లేని వాళ్ళందరూ ఏంటంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది వీళ్ళకి. వీరు ఏంది వ్యాపారం కదా, ఆరోగ్యం వ్యాపారం కదా స్వామి. మనకి విద్య దేశం కోసం దేశం కోసం చేస్తున్నప్పుడు ఇది మీరు వ్యాపారంలో ఎలా అనుకుంటారు? మీరు అంటున్నారు ఇప్పుడు వ్యాపారం అని. ఇప్పుడు దేశం కాదు. ఇప్పుడు చూడండి, ఏది ఫ్రీగా రాదు కదా. నేను కష్టపడిన విద్య నేర్చుకోవాలంటే దానికి సంబంధించినది ఉండే ఉంది. ఇప్పుడు ఒక యాక్టర్ని తీసుకుంటాడు, 3 కోట్లు క్లిక్ అయిందంటే 3-4 కోట్లు తీసుకుంటాడు. అంతెందుకు, నువ్వు వాడే డాన్సే కదా, నువ్వు వాడేది ఇదే కదా అంటే. కానీ పూర్వం చాలా మంది ఇవేవి తీసుకోకుండా అంటే సిద్ధి సాధన చేసినటువంటి స్వామి, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఎవరైతే ఇవి చేస్తున్నారో వాళ్ళు నా ముందర చేయమని చూద్దాము. ఇప్పుడు మద్యము, మాంసం, మైదనం ఇవన్నీ కూడా చూసిందిలే, ఎవరు చేసింది. అవును, వింటానరు అంతే. మీడియాలో ఎవడో వస్తారు చెప్తారో దాన్ని వింటానరు అంతే. ఇది మహావిద్య అని నేను చెప్తున్నా. ఇవి రహస్యంగా జరిగేటువంటిది, జనాలకు పోయేది కాదు. ఇది జనాలకు అవన్నీ అర్థం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. సాత్వికులు ఉంటారు, కొంతమంది
ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కదా, మనిషి ఒకే రకంగా ఉంటాడు, మనం ఎబ్బెట్టే ఒక రకం ఉండదు. అవును. అట్లాంటిది మనుషుల మనసు స్వభావాలు తెలియనప్పుడు ఏంది కూడా విమర్శలు చేసేకి రాకూడదు, అది తప్ప. అంటే మరి ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది కోసం వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా మిమ్మల్ని కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఒకవేళ వారికి ఏమైనా పూజలు చేయాలి అన్నప్పుడు మీరు రాత్రి సాధనలు చేస్తారు కదా, మరి అప్పుడు వారికి చూపిస్తారా? మేము జస్ట్ ఒక వాళ్ళకి ఎలా ప్రూఫ్ మీరు చేస్తున్నారు? వీడియో చూపిస్తాం, వాళ్ళకి వీడియో చేస్తాము. నా దగ్గర అన్ని వీడియోలు ఉంటాయి, అంటే ఆధారం అవి. మేమేం చేసాం, ఆ క్రియ పేరేంటి, ఏమేమి వాడాం, దానికి ఎంత ఖర్చు అయింది, ప్రతి ఒక్కటి నా దగ్గర ఒక ఇది ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు అస్సాం గౌహతి లాంటి చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ చేసేటువంటి పూజలకు సంబంధించి ఇట్లాంటివి చేస్తే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని తీసుకెళ్తారు కదా అక్కడికి. అక్కడ వేరు ప్రాంతం ఆచారాలు వేరే అయిపోతాయి. ఇప్పుడు ఒక డిస్టిక్కే మాటలు వేరే, భాష వేరే అయిపోతుంది. సో ఆ విధంగా ఆ క్షేత్రం ఏమవుతుంది, అది పూర్తి తామస క్షేత్రం. అది పూర్తి అమ్మవారు అంతా కూడా విరాజమానంగా బగళాముఖి ఉంది, తారాదేవి ఉంది, చిన్నమస్త అమ్మవారు. అక్కడ బగళాముఖి ప్రతి ఒక్కటి అమ్మవారు ఉద్భవమే, అది మూలాధారమే. అది మనకి ఇప్పుడు రెడ్ కలర్ అవుతుంది నది అంటే దేవతల యొక్క పవర్, శక్తి, కాస్మిక్ ఎనర్జీ అన్నారు కదా మీరు. ఆ కాస్మిక్ ఎనర్జీ మనిషి నుంచి, దేవాలయం నుంచి, ఉండే స్థానం నుంచి, అందులో ఉండే ఇది మీ భూములు, రుద్రభూమి, మనకి వర్ణాలు ఉన్నాయి భూమి మీద కూడా, ఏ రకం ఏవి చేయొచ్చు అని చెప్పేసి. అందులో శ్మశానం అనేది చాలా చాలా ఒక అంటే అక్కడ మాత్రం ప్రశాంతత విశేషంగా ఉంటుంది. భయం పెట్టుకోకపోతే అది కనపడి ఇది అట్లా పోకూడదు. దాంట్లోకి చాలా అతి వ్యక్తులు ఉంటారు, ఇప్పుడేమో చూసి వచ్చేస్తారు, మళ్ళీ జీవితాంతరం వాళ్ళకి అది పోదు. అది ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకు చూపించు, నాకు ధైర్యం ఉంది, వస్తాను. చిన్నప్పటి ఇంకా అట్లా ఉంటారు, అది ఉంటుంది ఆసక్తి, చూడాలా చేయాలని చెప్పేసి. ఇష్టానుసారం వచ్చి ఎట్లంటే అట్లా సాధకుల్ని ఇది చేసేది వచ్చేసేది అవన్నీ చేస్తే అది రివర్స్ ఖచ్చితంగా. అందుకనే నేను రానిను వాళ్ళని ఎవరిని. చాలా ఇది ముఖ్యమైన మాట ఏంటంటే వీరికి దశమహావిద్యాల్లో 4 దేవతల పేర్లు, 4 శ్లోకాలు చెప్పేసి వీళ్ళు చేసేది పక్క ఒక బిజినెస్. ఎవడో చెప్తాను లేదా, నలుగురు చేసేదానికి 40 మందికి పేరు, ఒక్కటి చేయడానికి అట్లా అయిపోయింది. మీ దగ్గర మాత్రం అలా కాదంటారా? అలా కాదు మా దగ్గర. నేను వేదం నేర్పిస్తాను నిరాళంగా అందరికీ. అది 45 మంది శిష్యులు ఉన్నారు నా దగ్గర. కార్యక్రమాలంతా నేనే నేర్పి, ప్రయోగం అంతా కూడా. అదే అంటాను, ఒకసారి వీలైతే మా ఛానల్ వాళ్ళని తీసుకొని ఒకవేళ ఆశ్రమానికి వస్తే చాలా అద్భుతం ఉంటుంది, బాగుంటుంది. అలాంటి ఓకేనా మరి మీకు? అక్కడ మీరు చేసేటువంటి తాంత్రిక విద్యలు ఏమన్నా అక్కడ మేము చూడొచ్చా? రండి చూద్దాం. మీ అందరికీ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా శ్రేయస్సు గల, సమాజానికి శ్రేయస్సు గల ఒక క్రియ పెట్టుకుందాం. ఒకవేళ ఎవరన్నా ప్రయోగం జరిగింది, చెదురుబాటు జరిగింది, బాణామతి జరిగింది, చిల్లంగి జరిగింది, ఇలాంటి వాటికి సంబంధించి కూడా మీరు తీసేస్తారా? చిల్లంగి ఇది చిల్లంగి ఇవి ఉన్నాయి కదా, పిశాచి, ఇట్లాంటి దానికే బలిలు స్వామి. రోజు నేను శ్మశానంకి పోను, ఎప్పుడు ఆవశ్యకత వస్తుందో కార్యక్రమం, అట్లాంటి తీవ్రమైన ఇది వస్తుందో నేను బాణామతిని క్లియర్ చేయగలను. నేను ఒక్కడే ఇది చెప్తా. బాణామతి, చిల్లంగిని, క్షుద్ర, మళ్ళీ అయిన తర్వాత యక్షుని. దానివల్ల ఏమన్నా సత్ఫలితం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరన్నా ఒకళ్ళు మీరు కాల్లో తీసుకొని చెప్పగలరు? ఖచ్చితంగా చాలా మంది ఉన్నారు. ఎవరికి చెప్పాలి మీకు ఎట్లాంటి సందర్భాలు? ఇందాక మీరు చెప్పారు, ఎవరో ఒక పేరు, ఆమెతో మాట్లాడదామని అన్నారు. హలో, ఏం లేదమ్మా, నేను సందీప్ గురువు గారి దగ్గరికి వచ్చాను, సందీప్ శర్మ గారి దగ్గరికి. చెప్పండి. అంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఇలా గీత గారికి మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పారు. నిజంగా ఏమైనా మంచి ప్రతిఫలం వచ్చిందా? నిజంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేశారు తెలుసుకుందామమ్మా, అంతేం లేదు. తనైతే చేశారండి, మాకు అంటే ఇబ్బంది అయితే చేశారు, మంచి రిజల్ట్ వచ్చింది. అంటే మా వారికి కొంచెం ఇబ్బంది ఉండే, తను మంచిగా అయ్యారు ఇప్పుడు. ఓకే, అంటే ఎలాంటి ఇబ్బంది ఉండేదమ్మా? ఇబ్బంది అంటే ఇంకొంచెం ఆరోగ్యం బాగాలేకుండా అయ్యింది. తను ఎవరన్నా ఏదైనా ప్రయోగం లాంటివి చేశారా? ఇంకా అవన్నీ ఎందుకండి. అదేలేండి. ఓకే. ఇప్పుడు ఎలా ఉందమ్మా పరిస్థితి? బాగున్నారండి ఇప్పుడు. ఓకే, సరే అండి. నా దగ్గరికి వామాచారం ఇంటనే వస్తారు. సో ఈ లెక్కన ఇప్పుడు వచ్చిన వీళ్ళు కానీ అంతకు ముందు వచ్చిన వాళ్ళు కానీ మీ దగ్గరికి జనరల్గా వారికి ప్రాబ్లం ఉంది అని వచ్చి ప్రాబ్లం సాల్వ్ వెళ్ళిన వాళ్ళు అంటారు. ఇలా 100% రిజల్ట్ వచ్చిందా అని అడిగితే ఇప్పుడు ఇది చూడగా నెక్స్ట్ కామెంట్ అదే వస్తుంది, అప్ప ఇప్పుడు ఒకరికి అయింది 100% చేస్తాడా అని, చేయగలడా అంటే ఏం చెప్తారు మరి? 100% చేస్తాను నేను. ఓకే, నాకు వాళ్ళని చూసి ధర్మము న్యాయం ఉంది అనిపించాలా, అప్పుడు ఖచ్చితంగా చేయిస్తాను. అట్లా లేదు అంటే అట్లా లేదు, చేసేలేదు వెళ్ళి ఉంటాను అట్లా. ఇది డాక్టర్ విద్యాభూషణ్ సందీప్ శర్మ గారితో డిస్కషన్.
సందీప్ శర్మ గారు చెప్పినట్టు వారి ఆశ్రమంలో ఇప్పటివరకు ఎంతమంది ఇబ్బందితో వచ్చి స్వస్థత పొంది వెళ్ళారు అని నిజంగా ఆయన చెప్తున్నారు. నీళ్లపై తేలడం కానీ, అక్కడ కొన్ని ఆవాహన మంత్రాలు చెప్పడం వల్ల రకరకాలైనటువంటి దుష్టశక్తులు అన్నీ కూడా వెళ్ళడం, ఇవన్నీ కూడా విజువలైజ్ చేయొచ్చు అని చెప్పారు. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు సందీప్ శర్మ గారి ఆశ్రమంలో విశేషంగా మళ్ళీ కలుద్దాం తెలియజేసుకుంటూ ధన్యవాదాలండి. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. జయత్వం దేవి చాముండే జయ భూతార్తిహారిణి జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే. कराळवधनां घोरां मुक्तकेशि चतुर्भुजां कालिकां दक्षिणां दिव्यां मुण्डमाला विभूषितां शरणागतधीनार्थपरित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते. हरिः ओम. నమస్కారం. ధన్యవాదాలు బాలకృష్ణ శర్మ గారు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.